అందరికీ నమస్కారం. ముందుగా శ్రీ సాయినాథుడికి ఆత్మ ప్రణామాలు. షిరిడి సాయి చెప్పిన జీవిత రహస్యాలేంటి? మరణం ఉత్సవం ఎలా చేసుకోవాలి? మరణాన్ని ఉత్సవంగా ఎలా మార్చుకోవాలి? మన మరణం ఇతరులకి అందరికీ ఒక ఉత్సవం అవ్వాలి. అది ఎలా చేయాలి? మనం ఏం చేస్తే అలా అవుతాం? మనం మన యొక్క జీవితం యొక్క గమ్యం ఏమిటి? మరి ఎటువంటి పనులు చేస్తే ఆ పరంధాముడి యొక్క హృదయాన్ని మనం గెలుచుకుంటాం? మొదలగు విషయాలు ఈరోజు చర్చించుకుందాం. ముందుగా మరి గురుదేవుడైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు సమర్పిస్తూ మన కార్యక్రమం ప్రారంభిద్దాం. ఫ్రెండ్స్, మరొకసారి షిరిడి సాయినాథుడికి, ఆయన సమకాలికులుగా ఉన్న భక్తులందరికీ, ఆయనతో జీవించిన వారందరికీ, మరి వారికి అన్నం పెట్టిన వారందరికీ, అందరికీ పేరు పేరున, ఎందుకంటే కోటాను మంది మాస్టర్స్ వాళ్ళందరికీ మరొక్కసారి వారి పాదాలందరికీ ఆత్మ ప్రణామాలు సమర్పిస్తూ మరి రోజు మనం ఆ విషయంలోనే మనం కూడా చర్చించుకుందాం. సో ముందుగా షిరిడి సాయి ఎలా మరణించారు ఆ పాయింట్లో నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మరణం అన్నది పండగ ఎలా అయింది? మరణం అన్నది దుఃఖం అవుతుంది యాక్చువల్గా, కానీ మరణం ఇక్కడ పండగ అయింది, ఉత్సవం అయింది. అంటే ఒక ఉత్సవంగా చేసుకుంటున్నారంటే ఆయన ఎంత ఉన్నతమైన స్థితిలో జీవించాడు అనేది అర్థం. కనుక ఒక మరణం అన్నది తీరన లోటు దుఃఖంగా మారకుండా దాన్ని ఉత్సవంగా చేసుకోమని సాయినాథుడే చెప్పాడు. కనుక ఆయన సమాధి మందిరము ఒక ప్రత్యేకత ఉంటుంది అనమాట. ఆయన సమాధి మందిరానికి ఎవరికి లేని ప్రత్యేకత సాయినాథుడి సమాధి మందిరానికి ఉంటుంది. సో ముందుగా మనం సాయి జీవించి ఉన్న సమయంలో ఆయన చెప్పిన గొప్ప అమృత తుల్యమైన వాక్కులు నేను మీకు చెప్తాను. ఎందుకంటే మనము మరణిస్తున్నాము, మనం కూడా చనిపోతున్నాము. ఇక్కడ చనిపోతే పక్కోడికే తెలియదు. మనం కూడా మహాసమాధి చెందాలి, మనం కూడా మహాసమాధి స్థితికి చేరుకుంటే మహాసమాధి చెందుతాం. ఇంకెళ్తున్నాను, ఇంక అందరికీ బాయ్ బాయ్, ఇంక చాలు అని చెప్పేసి ఆయన హ్యాపీగా ధ్యానంలో కూర్చొని శరీరం విడిచిపెట్టాడు. చెప్పాల్సిందంత చెప్పాడు, చేయాల్సిందంత చేశాడు, ఇవ్వాల్సిందంత ఇచ్చాడు, బోధించాల్సిందంత బోధించాడు. మొత్తం అంతా తృప్తికరమైన జీవితం అనుభవించాడు. హాయిగా ఆడాడు, పాడాడు, జీవితకాలం జీవించాడు, జీవించనించాడు, జీవింపజేశాడు, ఎన్నెన్నో చేశాడు. ఇంకా ఆఖరికి ఆయన ఇంక జాలి బాయ్ బాయ్, అందరికీ బాయ్ బాయ్, సెలవు, టాటా, వీడ్కోలు అన్నాడు. ధ్యానంలో కూర్చున్నాడు, టిక్కుని శరీరం విడిచిపెట్టాడు. అది మహాసమాధి. దాన్ని మనం పొందాలన్న ఆశ ఉండడం తప్పు కాదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా పొంది తీరాలి, పొంది తీరుదాము. తీరాలంటే ఏం చేయాలి? దానికి బాబానే మార్గం చూపించాడు. ఎవరైతే దైవత్వంలోకి వస్తారో, ఎవరి హృదయం అయితే దైవత్వంతో వికసిస్తుందో వారికి అది సంభవిస్తుంది. ఒకసారి బాబాని ఒక భక్తుడు అడిగాడు, బాబా, దైవం మానవ రూపేణ అంటున్నారు. ఓకే, మీరు దైవం మానవ రూపేణ ఉన్నారు, వెరీ గుడ్. ఇప్పుడు మేము కూడా మీలాగా ఆ దైవం అవ్వాలంటే, ఈ మానవుడు ఆ దైవం మానవుడు అవ్వాలంటే ఏం చేయాలి? అసలు కొంతమందికి ఏమో నువ్వే సాయం చేస్తున్నావు, కొంతమందికి ఏమో సాయం చేయట్లా, కొంతమందికి ఏమో ప్రకృతి కాపాడుతుంది, కొంతమందికి ఏమో కాపాడదు, కొంతమంది పట్ల వ్యత్యాసం ఉంటుంది. అసలు ఎందుకు ఇదంతా అంటే అప్పుడు ఆయన చెప్తాడు అనమాట, బాబా మీకు ఎవరు ఇష్టలు అన్నప్పుడు ఒక మాట చెప్తాడు, నాకు అందరూ ఇష్టలే అంటాడు. కాదు, మీరు కొంతమందిని కాపాడారు, కొంతమంది కాపాడలేదు, అది క్లియర్. ఒక అమ్మాయిని రగిలే దునిలో చేయబెట్టి పాపను కాపాడాడు, అది మీ అందరూ తెలుసు. మరొక అమ్మాయిని బాబా కాపాడలేదు, అదేమంటే ఎవరి మరణాన్ని నేను ఆపగలను అన్నాడు. మరి అక్కడ ఎందుకు ఈ వ్యత్యాసం చూపించావు అంటే అప్పుడు చెప్పాడు, ఎవరి హృదయం అయితే దైవమందిరం అవుతుందో వారికి ఆ ప్రకృతి, ఆ పరంధాముడే ప్రొటెక్షన్ ఇస్తాడు. అందులో నేను పాత్రధారిని అంటాడు ఆయన. అది నేను అనుకోని చేయలా, ఆ టైంకి అలా జరిగింది, నేను అందులో ఆ రూపంలో ఉన్నాను అంటాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం గమనిస్తే మనకి ఏం జరిగినా మనల్ని ప్రొటెక్ట్ చేసే ఒక శక్తి ఒకటి ఉన్నది. అయితే అందరిని ఎందుకు ప్రొటెక్ట్ చేయట్లేదు? అందరినీ ఎందుకు చేయటం లేదంటే అందరూ ఆ స్థితిలో లేరు కాబట్టి. అందుకని అయితే ఆ భక్తుడు వెంటనే ఒక ప్రశ్న అడిగాడు, అయితే బాబా మేము కూడా అలాగా రక్షించబడాలి, మేము కూడా అలా సమాధి పొందాలి, మేము కూడా దివ్యత్వంలో ఉండాలంటే ఏం చేయాలి? సింపుల్, ఆ దైవ హృదయం కలిగి ఉండాలి. ఓకే, ఎవరి హృదయం అయితే దైవ హృదయం అవుతుందో వారికి అది రక్షణ లభిస్తుంది, వారు ఆ స్థితి పొందుతారు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అయితే ఏం చేయాలి అని అడిగాడు. చాలా మంచి ప్రశ్న అడిగాడు. థ్యాంక్ యూ బాబా అనలేదు, అయితే ఏం చేయాలి అన్నాడు. అప్పుడు ఆయన కొన్ని రూల్స్ చెప్పాడు. ఆ రూల్స్ నేను మీకు చెప్తాను, అందులో ఒక్కొక్క పాయింట్ నేను మీకు చెప్తాను. బాబా స్వయంగా చెప్పిన పాయింట్స్ని నేను మీకు ఈరోజు అందిస్తాను. అందులో మొదటిది, ఏదైనా సంబంధం లేనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు కానీ, ఎటువంటి జంతువు కానీ నీ వద్దకు వస్తే నిర్దాక్షిణ్యంగా తరిమివేయకు, సాదరముగా చూడు. మొత్తం 8 పాయింట్లు ఫ్రెండ్స్.
మనం కూడా మన జీవితం మహాసమాధి పొందాలి అంటే చనిపోయేటప్పుడు జీవితాన్ని తృప్తిగా జీవించి ఇంకా చాలు ఈ జీవితం, చేయాల్సింది చేశాను, ఇంకా అందరికీ సెలవని చెప్పి ధ్యానంలో కూర్చొని శరీరం విడిచిపెట్టాలంటే, అంటే జీవితాన్ని మరణాన్ని మహాసమాధి చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ఉండాలి. 8 రూల్స్ ఇచ్చాడు ఆయన. ఆ 8 రూల్స్ నేను మీకు చెప్తాను. ఆ 8 రూల్స్లో ప్రధానమైన కీస్ నేను పాయింట్ అవుట్ చేస్తాను, మీరు పట్టుకోండి. ఇందులో మొట్టమొదటి రూల్ చూడండి. ఎవరైనా సంబంధం లేనిదే ఒకరి ఇంకొకరి వద్దకు పోరు. ఏ మనిషి కానీ ఏ జంతువు కానీ నీ వద్దకు వస్తే సాధారణంగా చూడు, నిర్దాక్షిణ్యంగా తరివేయకు. ఫస్ట్ పాయింట్ ఇది. ఇందులో సాధారణంగా చూడు అండర్లైన్ చేసుకోండి, మొట్టమొదటి పాయింట్. సో ఫ్రెండ్స్, దీని మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జనమేజయుడు మహాయజ్ఞం చేస్తున్నాడు. ఎందుకంటే పురాణాలు పుట్టినిల్లు ఆయనే. చాలామంది యోగులు ఋషులు ఆయన చుట్టూతో కూర్చున్నారు, వాళ్ళు చెప్తున్నారు, ఈయన వింటున్నారు. చక్కగా అద్భుతంగా జరుగుతుంది. యాగం అద్భుతంగా జరిగింది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అప్పుడు అంటే రకరకాల పేర్లు ఉండొచ్చు, అక్కడ కథలో కొంచెం మార్పులు ఉండొచ్చు. మెయిన్ మూలం తీసుకుందాం. అప్పుడు అక్కడికి ఒక పిల్లి వస్తుంది. పిల్లి వచ్చి ఆ యజ్ఞంలో, అంటే యజ్ఞం అంతా అయిపోయింది, అందరూ భోజనాలు చేస్తుంటారు, అందరూ సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు యజ్ఞం అద్భుతంగా జరిగిందని ఆయన మహా సంతోషంగా ఉన్న టైంలో అప్పుడు ఒక పిల్లి వస్తుంది. పిల్లి వచ్చి యజ్ఞం అంతా నెక్స్ట్ 2-3 డేస్ తర్వాత ఆ యజ్ఞంలో మంటలన్నీ ఆరిపోయి ఉంటుంది కదా, అందులో బూడిద ఉంటుంది కదా, అందులో వచ్చి ఒక పిల్లి దొల్లుతుంటుంది. ఆయన దాని ఇంకా వింతగా చూస్తుంటాడు. ఇదేంటి, పిల్లి తినడానికి రావాలి, లేకపోతే ఏమన్నా పట్టుకొని వెళ్ళిపోవాలి, కానీ ఇది ఆ బూడిదలో దొల్లుతుంది ఏందని చూస్తాడు. అది అటు దొల్లి ఇటు దొల్లి ఇటు దొల్లి ఆ బూడిదంతా ఒంటికి రాసుకుంటుంటుంది. ఆయనకి ఆశ్చర్యం వేస్తుంది. ఆయనకి ఆ జంతు భాష వచ్చు అనమాట జనమేజయుడికి. దాని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు నువ్వు అంటాడు. అప్పుడు పిల్లి లేచి నుంచొని ఒళ్ళు దులుపుకుంటుంది. ఆ ఒళ్ళు దులుపుకుంటున్నప్పుడు దానికి ఒకవైపు అంతా బంగారం ఉంటుంది, బంగారపు రంగు ఆ పిల్లికి. అప్పుడు జనమేజయుడికి చెప్తుంది, జనమేజయ, నేను ఒక ఇంట్లో ఒక మహర్షి, ఒక చిన్న సామాన్య బ్రాహ్మణుడు, చాలా పేదవాడు అనమాట. అతను ప్రతిరోజు యజ్ఞం చేస్తుంటాడు, నిత్యం అగ్నిహోత్రం చేస్తుంటాడు. ఒకరోజు వాళ్ళ ఇంటికి అగ్నిహోత్రం జరిగిన తర్వాత ఎవరో చాలా పేదవాడు, తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఏదో జీవిస్తూ ఉన్నాడు. అలాంటిది ఇంకా పేదరికంలోకి వెళ్ళాడు. వాళ్ళు 3 రోజుల నుంచి ఆహారం లేదు వాళ్ళకి. అలాంటప్పుడు ఎవరో వచ్చి వారికి పాయసము, తర్వాత మంచినీరు, తర్వాత కొంచెం పళ్ళు అవి ఇచ్చారు. వాళ్ళు అవి తీసుకొని ఆ రోజు యజ్ఞహోత్రం చేసి స్నానం చేసి ఆ రోజు భోజనం చేద్దాం నిర్ణయించుకున్నారు. ఆయన భార్య, ఆయన పిల్లలు ఇద్దరు, మొత్తం 4. వాళ్ళందరూ కూడా భోజనం చేద్దామని కూర్చున్నప్పుడు ఆ యజ్ఞహోత్రం చేశారు. భోజనం చేద్దామని కూర్చున్న తర్వాత నేను చూస్తూనే ఉన్నాను. ఆ ఇంట్లో అప్పుడే ఒక అతిథి వచ్చి, అయ్యా నాకు ఆకలేస్తుంది, నేను ఏం చేయాలనగానే అప్పుడు వెంటనే ఆయన ఇంకేం ఆలోచించకుండా తన దగ్గర ఉన్న ఆ పళ్ళు ఆయనకి ఇచ్చేసాడు. ఆయన తినేసి వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఇంకొకడు వచ్చాడు. మళ్ళీ సర్లే పాలు తాగుదాం, ఆ పక్కనే ఉన్న కాస్త పాలు నీళ్లు ఉన్నాయి కదా, మంచినీరు ఉన్నాయి కదా, కడుపు నింపుకుందామని ఆ కుటుంబ సభ్యులు 4 అన్నప్పుడు ఆయన ఇంకొకడు వచ్చి పాలు అడిగాడు. అడగగానే అన్నం పెట్టమని అడిగాడు. అనగానే వాళ్ళ దగ్గర ఏం లేవు. అప్పుడు ఆ పిల్లలు, ఆయన భార్య అందే, ఏమండి మనం ఇచ్చేద్దాం, ఈ పాలు ఇచ్చేద్దాం, పాపం వాళ్ళని తాకలతో ఉన్నారని ఆ పాలు ఇచ్చేశారు. ఆ తర్వాత మరలా ఇంకోసేపటికి సర్లే ఇవాళ మనం నీళ్ళు తాగి బతుకుదాం, నో ప్రాబ్లం, మనకు మంచి నీరు ఉన్నాయి కదా అని అన్నప్పుడు మూడోవాడు వస్తాడు. మూడోవాడు వచ్చి ఆ పిల్లి గమనిస్తుంది అనమాట. ఇది మూడోవాడు వచ్చి అన్నం అంటాడు, అయ్యా మా దగ్గర ఏం లేవంటే కనీసం మంచినీళ్ళు అన్న పోయింది అంటాడు. అప్పుడు ఈ పిల్లలు, నాన్నగారికి మంచినీళ్ళు ఇచ్చేయండి అన్నారు. అంటే పిల్లి జనమేజయుడికి చెప్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు మరో ఆలోచించకుండా ఆ పిల్లలు తీసుకెళ్ళి ఆ మంచినీళ్ళు ఇచ్చారు. ఆ రోజు రాత్రి అంతా వాళ్ళు పస్తున్నారు. దాంతో ఆకలితో వాళ్ళు శరీరాల నుంచి బయటకు వచ్చేసారు. అప్పుడు ఉన్నత తలాల నుంచి ఒక పుష్పక విమానం వచ్చి వాళ్ళని, లక్ష్మీదేవి స్వయంగా వచ్చి వారిని వైకుంఠం తీసుకెళ్ళింది. ఆ ఫ్యామిలీని నేను నా కళ్ళతో చూశాను. నేను ఆ రోజు రాత్రి ఆ చలిగా ఉండి ఆ వెచ్చదనానికి ఆయన రాజేస్తారు కదా, అగ్నిహోత్రం చేస్తారు కదా, అందులోనే నేను పడుకున్నాను. ఆ బూడిద నా ఒంటికి అంటింది. పొద్దున్నే లేచి దులుపుకుందాను కదా, ఇదంతా బంగారం అయిపోయింది. మరి సగం బంగారంతో నన్ను ఏ పిల్లి చూడట్లేదు. అందుకని మొత్తం బంగారం కలర్లోకి మారడం కోసం ఎక్కడ యజ్ఞాలు అవుతున్నాయో అక్కడికి నేను వెళ్తున్నాను. ఇప్పుడు కొన్ని 100 యజ్ఞాలు తిరిగాను. ఎవడగో ఎక్కడ ఏ యజ్ఞశాలలో దొల్లినా నాకు బంగారం అవ్వలేదు. నా శరీరం అతను రగిలించిన అగ్ని, అతను రగిలించిన దానిలోనే నేను బంగారం అయ్యాను. జనమేజయ, నువ్వు చాలా గొప్పవాడివి, మీ దగ్గర అన్నా నేను అవుతాను. ఎందుకంటే చాలా భారీ ఎత్తున చేశారు కదా, మీరు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేశారు కదా,
ప్రజాధనంతో మీరు ఇప్పుడన్నా నేను అవుతానేమో అని చెప్పి దొల్లుతున్నాను, అవలేదు అంటది. సో ఫ్రెండ్స్, ఈ కథ ఎంత అద్భుతమైన కథ చూడండి. ఒక పెళ్ళి పాఠం చెప్పిందేడు మనకి. అంటే మనం చేసే అన్నీ కూడాను ఎట్లా చేస్తున్నాం ఆలోచించండి. బిల్డప్ కోసమే చేస్తున్నాం. దానం అంటే, సాధనత అంటే అతంది, మీ కాదు అని పిల్లి చెప్పేసి వెళ్ళిపోద్ది. తల కొట్టేసినట్టు అయిపోద్ది జనమేజయుడికి. నిజమే కదా, ప్రజలు కట్టిన డబ్బులను తీసుకొచ్చి దాన ధర్మాలు చేస్తున్నాం. ఇది ఎలా దానం అవుతుంది? నెక్స్ట్ సాదరత ఏది? సాదరత మనం చూడండి, భోజనాలు పెడుతుంటాం బంధువులకి. బంధువులు కాబట్టి సాధారణంగా పిలిచి భోజనం పెడతాం. బయట వాళ్ళకి పెడతామా? ఆ టైంలో ఏమైనా బెచ్చగాళ్ళు వస్తే అంతే, వాళ్ళని కట్టేసి కొట్టేసి తరిమేసి, కుక్కలు వచ్చిన జంతువులు వచ్చిన తరిమేస్తాం. అది కూడదు. అది చూడండి ఎంత లోతుగా ఉంది ఈ పాయింట్. అందుకని ఎవరైనా నీ దగ్గరకు సహాయం కోరి వస్తే నిర్దాక్షిణ్యంగా తరిమివేయకు. ఫస్ట్ సాధారణంగా చూడు. ఫస్ట్ చూడండి, ఇంట్లో కుక్కలు వస్తాయి, వాటికి ఆకలి, అన్నం పెట్టరు ఎవరు వాటికి. అవి ఆకలితో లోపలికి వస్తాయి, లోపలికి వాసన వస్తుంది, వాటికి లోపలికి వస్తే ఏమైనా దొరుకుతాయేమో అంతే. ఇక మనం వెంటనే గై అట వాటిని కొట్టేస్తాం అనమాట. అంటే ఫస్ట్ ఎవరన్నా రానివ్వండి. చాలామంది చూడండి, ఈ సమయంలోనే కాదు ఎప్పుడు, ఒకరోజు నేను చూస్తున్నాను మా ఇంటి దగ్గర ఎదురుగా చెట్టు ఉంది. ఆ చెట్టు కిందన ఎండలో ఒక అతను వచ్చి అలా నుంచున్నాడు. అంతే, ఆ ఇంట్లో ఆమె వచ్చి బయటికి, అబ్బాయి వెళ్ళిపో, ఎవరు ఇక్కడ, వెళ్ళిపోండి అంది. నేను అన్నాను, ఎందుకు అరుస్తున్నావు అంటే, మీకు తెలియదు వంశీ గారు, దొంగలండి వాళ్ళు అంటుంది. చూసారా ఫ్రెండ్స్? అందుకని ఫస్ట్ సాధారణత పెట్టుకోండి జీవితంలో. ఇది ఈ ఫస్ట్కి. సమాధి చెందాలనుకుంటే మనం కూడా, లేదనుకుంటే మీ ఇష్టం, మన ఇష్టం. మన మరణం ఒక సమాధి ఉత్సవం అవ్వాలి. ఇష్టం వచ్చిన రోజు జీవించి శరీరం విడిచిపెట్టే రోజు సమాధి చెందాలి, అందరికి చెప్పి బాయ్ బాయ్ చెప్పాలి అనుకుంటే ఈ రూల్స్. మొట్టమొదటిది సమాధి. బాగా గుర్తుపెట్టుకోండి ఈరోజు. నేను మీకు బాబా చెందిన పార్థివ దేహాన్ని దాచిన సమాధి దాని గురించి చెప్పట్లా, అది మీ అందరికి తెలిసిందే. దాని మీద పూలు వేస్తారు, పళ్ళు వేస్తారు, ఓ వాళ్ళు చేస్తారు. ఎవడు డాంబికం ఆడిది, ఎవడు గొప్ప ఆడిది ఈరోజు చూపిస్తారు. ఏ మందిరం వాళ్ళు భారీగా చేస్తారు. అది కూడా తప్పేం కదా, అది కూడా ఒక కార్యక్రమం అంతే. కానీ ఫ్రెండ్స్, అసలైన విషయం ఏంటంటే, మనము బాబా చూపిన మార్గంలో నడవాలి. ఎందుకంటే ఆయన మహాగురువు కాబట్టి, సమర్థ సాయినాథుడిని గురువు అంటున్నాం కాబట్టి, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు అంటున్నాం. సద్గురు అంటే మరి గురువు చూపించిన మార్గంలో నడవద్దా చెప్పండి? కనుక మొదటిది సాధారణంగా చూడు, దట్స్ ఆల్. ఇంకింతలో రెండో పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో తర్వాత పాయింట్, రెండో పాయింట్, దాహము గలవారికి నీరు, ఆకలి గలవారికి అన్నము, బట్టలు లేని వారికి వస్త్రములు ఇచ్చినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. నేను నా సొంతం చెప్పట్లేదు ఫ్రెండ్స్, ఇవి సాయినాథుడు నోట్లో నుంచి వచ్చిన వాక్కులు, వివిధ సందర్భాల నుంచి వచ్చిన వాక్కులు నేను మీకు సేకరించి అందిస్తున్నాను. దాహము గలవారికి నీరు, ఆకలి గలవారికి అన్నము, బట్టలు లేని వారికి వస్త్రములు ఇచ్చించో భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మిక్కిలి ప్రీతి అంటే దాహం వస్తుంది వాడికి. దాహం వేసిన వాడికి నీళ్ళు ఇవ్వాలి కదా. మీకు దాహం వేసేవాడికి నీళ్ళు ఇవ్వకుండా, వాడు ఆకలి వేసేవాడికి అన్నం పెట్టకుండా, ఆకలి గల వారికి అన్నం పెట్టకుండా మనం ఎవరికి పెడుతున్నాం ఒకసారి ఆలోచించండి. భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందుతాడు అంతే. రెండో పాయింట్ ఇది, సాదరత, భగవంతుని ప్రీతి చెందించడం. భగవంతుని ప్రీతి చెందించడానికి ఈరోజు మైకులు పెట్టేసి, కిరీటాలు పెట్టేసి, పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేసి ఎవరికి కావాలి భగవంతుడికి? మీరే ఆలోచించండి. భగవంతుడు ఎక్కడ ప్రీతి చెందుతాడు? పూజ చేస్తే ప్రీతి చెందుతాడా, సేవ చేస్తే ప్రీతి చెందుతాడా? మీకు తెలీదా? సరే, అక్కడ దాకెందుకు, మనల్ని తీసుకుందాం. మీ అబ్బాయి ఉన్నాడు, మీ అబ్బాయి మిమ్మల్ని భజన చేస్తే మీరు ఓ నాన్న, మా నాన్న, గొప్ప నాన్న, ఆహా నాన్న, ఓహో నాన్న అని చెందితే ఫీల్ అవుతారా? లేకపోతే మీ అబ్బాయి ఏదన్నా మంచి పని చేసి ఊళ్ళో వాళ్ళు వచ్చి, అబ్బా ఏం కొడుకును కన్నావయ్యా, అద్భుతమైన కొడుకయ్యా నీ కొడుకు అంటే మీరు ప్రీతి చెందుతారా? మీరే చెప్పండి. పుత్రుణ్ణి పురజనులు పొగిడినాడే కదా ప్రీతి. ఎందుకు పొగుడతారు? ఊరికే పొగుడతారా? సేవ చేస్తే పొగుడతారు. అలాగా ఆ భగవంతుడు అంటే మన తండ్రి ఎప్పుడు ప్రీతి చెందుతాడు? మనం సేవ చేసినప్పుడు. మనం ఎప్పుడైతే సేవ చేసామో అప్పుడు ప్రీతి చెందుతాడు. ఎవరికి సేవ చేయాలి? అది కూడా ఇంపార్టెంటే. దాహం గల వారికి నీరు, ఆకలి గల వారికి అన్నము. మనం అన్నం ఎవరికి పెడతామో చూసుకోండి. దాహం గలవారికి నీరు ఇవ్వాలి, ఆకలి గలవారికి అన్నం పెట్టాలి. ఒకసారి తిరుమల నంబి అని ఒక ఆయన ఉన్నాడు తిరుమలలో. ఇప్పుడు కాదు, దాదాపు ఎన్నో వందల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితమే. అప్పటికి తిరుమల లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న తిరుమల కాదు, అడవిలో చిన్న దేవాలయం. సో ఆ చిన్న దేవాలయంలో
నీరు లేదు అక్కడ. ఇప్పుడంటే కుళాయిలు నీళ్లు ఫౌంటైన్లు బ్రహ్మాండంగా ఉంది, అప్పట్లో ఏం లేదు కదా. అడవిలో ఆ చివరిన ఎక్కడో ఉన్న చిన్న జలపాతం నుంచి ఆయన నీరు తెచ్చుకునేవాడు. ఐ థింక్ అది పాపనాశనం. అక్కడ నుంచి నీరు చాలా దూరం అది. మీరు తిరుమల వెళ్తే చూసుంటారు పాప వినాశనం. అక్కడ నుంచి నీరు తెచ్చుకునేవాడు అనమాట తిరుమల నంబి. ఓ రోజు కొండ మీద నీరు తెచ్చుకొని శ్రీవారికి అభిషేకం చేయడం, మళ్ళా పొద్దున్న సాయంత్రం అభిషేకానికి మళ్ళీ తెచ్చుకోవడం, అలా 2 పూట్ల వెళ్ళి రావడం. 15-20 కిలోమీటర్లు ఉంటుంది అది. ఇప్పుడు మనం జీపులో వెళ్తుంటాం, దానికి అమ్మో నాయనో అనుకుంటాం. ఆయన నడిచి కాలినడకని వెళ్ళి నీళ్ళు తెచ్చాడు. ఒకరోజు అలా తీసుకొని సగం దూరం వచ్చాడు. సగం దూరంగా రాగానే అక్కడ ఒక బోయవాడు పిల్లవాడు వచ్చాడు, 14-15 సంవత్సరాల పిల్లవాడు. తాత దాహం వేస్తుంది, విపరీతంగా దాహం వేస్తుంది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వ అని అడిగాడు. అయ్యో నాయన, నేను శ్రీవారికి తీసుకెళ్తున్నాను నాయన, మళ్ళీ ఆలస్యం అయిపోతుంది, అక్కడ శ్రీవారికి అభిషేకం చేయాలి కదా, మరి ఏమనుకోవద్దు, ఇంకొంచెం ముందుకెళ్ళి జలపాతం ఉంటుంది అన్నాడు. అనగానే ఆ అబ్బాయి అని చెప్పేసి వెళ్తుంటే అబ్బాయి వెనకాతలే వస్తున్నాడు. ఏమైనా ఇంకా వస్తున్నావు అంటే, తాత మరి అంత దూరం వెళ్ళలేను నేను, నాకు ప్రాణం పోయేటట్టు ఉంది, అదిగో పరిగెట్టుకొని వచ్చాను, దాహం వేస్తుంది, కాసి నీళ్ళు ఇచ్చే తాత అని అడుగుతాడు. అనగానే అప్పుడు అతను ఆలోచిస్తాడు, ప్రాణం పోవడం ముఖ్యమా, ప్రాణాన్ని కాపాడడం ముఖ్యమా, ఈ నీళ్ళు తీసుకెళ్లి శ్రీవారి విగ్రహం మీద పోయడం ముఖ్యమా, అక్కడ అభిషేకం చేయడం ముఖ్యమా, ఏది ముఖ్యం ఆలోచిస్తాడు ఆయన. అప్పుడు శ్రీవారు యొక్క ఆ పరమాత్ముడు ఏ రూపంలో ఉంటాడు, అందరి రూపంలో ఉంటాడు. అంటే వచ్చినవాడు ఆ శ్రీనివాసుడే, వాడి దాహం తీర్చాలి, కానీ అభిషేకం అనేది తర్వాత చేసుకుందాం, వాళ్ళు చేయకపోతే ఏమైపోద్దులే అని చెప్పేసి ఆ తిరుమల నంబి వెంటనే ఆ బోయవాడికి నీళ్ళు పోస్తాడు, దాహం తీరుస్తాడు. తెరుచుకొని అతను కడుపు నిండా నీళ్ళు తాగుతాడు. తాగి తాత నేను సంతసించాను, నేను మిక్కిలి ప్రీతి చెందాను అంటాడు. ప్రీతి చెందాను అనగానే అవునా ఆయన ఓకే అంటే, ఎందుకు తాత అంత దూరం వెళ్తా, ఇక నుంచి నువ్వు ఎంత దూరం వెళ్ళొద్దా అని చెప్పేసి అతను ఏం చేస్తాడంటే, ఆ బోయవాడు ఒక బాణం వేస్తాడు అక్కడ ఉన్న కొండకి. బాణమే కానీ ఆ బాణం గుచ్చుకొని అందులో నుంచి పెద్ద జల ఉబికి వస్తుంది. అదే ఇప్పుడు మనం చూసిన తిరుమల టెంపుల్ దారిలో ఉన్న చాలా జలపాతాలు వాటిలో. సో ఆ జల నుంచి నువ్వు తీసుకొని వెళ్ళు నీరు, ఇక నుంచి అంత దూరం వెళ్ళొద్దని చెప్పేసి మాయమవుతాడు. ఆ రోజు రాత్రి నిద్రపోతుంటే సరే మళ్ళా ఏదైనా చేశాడు కదా, మళ్ళీ ఏదైతేనే నీళ్ళు తీసుకొని మళ్ళీ వెళ్తాడు. వెళ్ళగానే అప్పటికే ఆలస్యం అయిపోద్ది. పూజారులు అందరూ, అక్కడ ఉన్న మిగతా పూజారులు ఏంటి శ్రీ ఈయన రాలేదు అని చెప్పేసి మొత్తం మీద నేను లేటుగా వస్తాడు. అభిషేకం చెప్పితే ఏమంటాడు తెలుసా, నాకు అభిషేకం చేయొద్దు, ఈరోజు తిరుమల నంబి కడుపు నిండా చల్లటి నీళ్లు తాపించాడు, నాకు అభిషేకం చేయొద్దు అని శ్రీవారు ఒక అతను వాకిన్ అయి చెప్తాడు. సో ఫ్రెండ్స్, ఆ తిరుమల వెంకటేశ్వరుడే ఒక బోయవాడుగా వచ్చి దాహం తెచ్చుకున్నాడు తిరుమల నంబి దగ్గర. అదే తిరుమల నంబి చల్ అని తిట్టేసి వెళ్ళిపోయి ఉంటే ఎంత అద్భుతమైన అవకాశం మిస్ అయ్యేది. అందుకే తిరుమల నంబి జీవితం అద్భుతంగా ఉంటుంది. తిరుమల ఆయన మరణం సమాధి మరణం, ఆయన జీవిత సమాధి, ఎప్పటికీ ఆయన సమాధి ఉంది అక్కడ. దానికి మనం వెళ్ళి పుష్పాలు పెడుతున్నాం, దాని చుట్టూ 3 సార్లు తిరుగుతున్నాం, చూసారా. అంటే ఆయన జీవితము ఒక అద్భుతమైన జీవితం ఎలా అయింది, ఆయన మరణం సమాధి ఎలా అయింది ఆలోచించండి. కేవలం ఇదే, చాలా చిన్న విషయాలు ఫ్రెండ్స్ ఇవి. పెద్ద భయంకరమైన సాధనలో రోజుల తరబడి ధ్యానంలో కూర్చోవడం కాదు. 8 పాయింట్లు ఆయన ఇచ్చేసాడు. మీరు సమాధి చెందాలనుకుంటే ద కీ ఆఫ్, మొట్టమొదటిది సావధానత, సాదరత, రెండోది భగవంతుని ప్రీతి కలిగించు, 2 పాయింట్లు. ఇప్పుడు 3వ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఆకలి గలవారికి, దాహం గలవారికి ఆకలి తెచ్చు. అందుకని మనం ఏం చేయాలంటే, ప్రతిరోజు మీ ఇంటికి ఎన్నో పక్షులు వస్తూ ఉంటాయి. గోడ మీద చిన్న బౌల్ పెట్టండి, అందులో కాస్త నీరు పోయండి, ఇంకో బౌల్ పెట్టండి, మట్టికొండ మూకుడు పెట్టండి, అందులో కాస్త మిగిలిపోయిన అన్నం గింజలు వేసేయండి, చాలు. ఇంకా మీరు ఆ భగవంతుడు ప్రీతి హృదయాన్ని గెలుచుకున్నట్టే. కొంచెం పని అంతే. దానికే మినరల్ వాటర్ కూడా పోయక్కర్లా, మీ పంపులో నీళ్ళే పోయండి. ఎందుకంటే నీరు లేక కొన్ని లక్షల పక్షులు మరణిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు. ఆ పక్షులు లేకపోతే మన జీవితం లేదు కదా. మీరే ఆలోచించండి, మన ముందు తరాలకే, మన పిల్లలకి ఎటువంటి జీవితం మనం ఇస్తాం. అందుకని మనం ఈ పక్షి జాతిని సంరక్షించుకోవాలంటే వాటి రూపంలో ఉన్న పరంధాముడికి ఆహారం పెట్టాలి. అంతేగాని ప్రసాదాలు, గిన్నెలు ప్రసాదాలు దేవుడి ముందు పెట్టి గోటాలు మనం మింగేస్తే ఏమొస్తుంది మీరే చెప్పండి. ఆయనకు ప్రీతి వస్తుందా? మనకు ఆకలేసి తింటున్నామా? అసలు చెప్పండి, ఆకలేసి తింటున్నామా? ఎప్పుడైనా ఆకలేసి తింటున్నాడా? తినాలి కాబట్టి తింటున్నాం, టైం అయింది కాబట్టి తింటున్నాం, టైం ప్రకారం తింటున్నాం, టైం అయింది తింటున్నాం, అంతే తప్ప ఆకలేసి తినట్లే. కనుక ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టాలి. నెల్లూరులో ఉన్న వెంకయ్య స్వామి కూడా ఇదే మాట చెప్తాడు, ఆకలి అన్న వాడికి అన్నం పెట్టాలి కదయ్యా అంటాడు. కనుక ఫ్రెండ్స్, ఈ విషయం గుర్తుపెట్టుకుందాం. అప్పుడే భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందుతాడు. ఇక 3వ పాయింట్లోకి వెళ్దాం. ఎవరైనా ధన సహాయం కోరి నీ వద్దకు వస్తే నీకు ఇవ్వడానికి ఇష్టం లేకపోతే ఇవ్వక్కర్లేదు, కానీ
వారిపై కుక్కలా మొరగద్దు. ఫ్రెండ్స్, నేను ఇది అనలేదు, ఆయన స్వయంగా అన్నమాట. నేను అన్నానని నా పేరు కోపం తెచ్చుకోకండి. వారిపై కుక్కలా మొరగద్దు. చూడండి, మనం ఏం చేస్తాం, దేవాలయంకి వెళ్తుంటాం. దేవాలయంకి వెళ్ళిపోతున్నప్పుడు బాబా మందిరంకి వెళ్తుంటాం. అక్కడ ఉన్న భిక్షగాడు అడుగుతుంటాడు, బాబు 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 దానం దానం అంటాడు. వెంటనే మనం ఇంకా అంతెత్తులు లేస్తాం. ఏదవలారా, సిగ్గులేలారా, కష్టపడడం తెలియదు, అడుకుంటారు, డామ్ టు డిస్కట్టం. లోపలికి వెళ్ళిన తర్వాత, బాబా పిల్లకి పెళ్ళి ఉంది బాబా, డబ్బులు కావాలి బాబా, ఎలాగైనా దయచేయి బాబా, 1,00,000 రూపాయలు చూడు బాబా, నాకు ఎలాగైనా కావాలి, అది కావాలి బాబా, ఇది కావాలి బాబా. ఆరోగ్యంగా అడుగుతున్నాం లేదా? మరి మనం ఎవరు? మనం అడుక్కునే వాళ్ళం కదా, చెప్పండి. కనుక ఎవడవసరం వాడిది, ఎవడో లెర్నింగ్ వాడిది. ఎవరిని మనం జడ్జి చేయకూడదు, ఎవరిని కామెంట్ చేయకూడదు. మన అవసరం ఎంత ముఖ్యమైందో వాడి అవసరం ఎంత ముఖ్యమైంది. అది డిజైన్లో పార్ట్. అది అడుక్కునే వాళ్ళందరికీ చాలా మంది క్లాసులు బిగుతుంటారు. నీకు బుద్ధి లేదా? అడుక్కుంటున్నావు, కష్టపడి పని చేయలేవా? సరే, మీ ఇంటికి వస్తే మీరు పని ఇస్తారా? అని ఊరికి వేస్ట్ మాటలు. అందుకని ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదా మౌనంగా ఉండండి. రెండు వాళ్ళపై కుక్కలా మరక్కండి. నేను అనలేదు, ఆయన అన్నాడు, ముందే చెప్తున్నా. అంటే దీని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ఒక భిక్షగాడు ఉన్నాడంటే వాడు గత జన్మలో కోటీశ్వరుడు. వాడు ఈ జన్మలో భిక్షగాడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఇదిగో ఇలా దాతృత్వం చేయకుండా అందరిని కుక్కలా మురిగితే ఈ జన్మలో ఇది వస్తుంది. అహంకారంతో మాట్లాడితే అలాగే వస్తుంది. సహాయం కోరి వచ్చేవాడిని ఎప్పుడు కించపరచొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. ఎప్పుడు కూడా ఒకలా ఉండదు జీవితం. సహాయం చేయగలిగితే చెయ్యండి, చేయలేని స్థితిలో ఉన్నారు, ఓకే సారీ అండి అని చెప్పి ఎంత అయిపోయా, లేదా మౌనంగా ఉండండి. నీకు ఇవ్వాలని ఇష్టం లేదు, వెరీ గుడ్, ఇవ్వాలని రూల్ లేదు ఫ్రెండ్స్. కానీ విమర్శించొద్దు, తిట్టద్దు. ఎందుకంటే అది మీకు మళ్ళీ కర్మ అవుతుంది. ఆ భిక్షగాడు అలా చేసి ఇలా వచ్చాడు కనుక దానికి ఏదో కారణాలు ఉంటాయి, మనకు అనవసరం. ఇవ్వాలా ఇవ్వండి, ఇవ్వలేదా మౌనంగా ఉండండి, అంతే. ఈ స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. మనం డబ్బులు, మొన్న ఎవడో నా ఫ్రెండ్, నేను వెళ్తున్నాము, వాడు ఎవడో భిక్షగాడు వచ్చాడు సిగ్నల్ పాయింట్ దగ్గర, నేను 10 రూపాయలు ఇచ్చాను. ఎందుకు అలా ఇస్తావు, నువ్వు ఒక మాస్టర్ అని అన్నాడు. అన్నాను, అలా ఇవ్వకూడదు, అలా ఇస్తే వాళ్ళ కర్మలు మనం తీసుకున్న వాళ్ళు అవుతాం అన్నాడు. ఎలాగా అన్నాను, ఇప్పుడు నువ్వు 10 రూపాయలు ఇచ్చే వాడు దాంతో మందు కొడతాడు, మందు కొట్టి వెళ్ళి వాళ్ళ నాన్న కొడతాడు, ఆ పాపం ఎవడికి అన్నాడు. నాకు కాదు నీకే అన్నాను. అదే నాకెందుకు వద్దు అన్నాడు. నువ్వు అంత దూరం ఆలోచించావు కాబట్టి నీకే అది. నాకు రాదు, ఖచ్చితంగా నీకే వస్తుంది. ఎందుకని అంత దూరం ఆలోచించావు కాబట్టి ఆ కర్మ నువ్వే తీసుకుంటావు. నీకెందుకు ఆడు ఏం చేసుకుంటే ఇవ్వాలి, ఇచ్చేయి. మూడు ఆలోచన ఎందుకు ఇంకా నీకు? నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు వాడు? నిన్నే ఎందుకు అడిగాడు? నిన్నెందుకు అన్ని అడగల, నన్ను అడిగాడు. ఎందుకు అడిగాడు? బోల్డ్ అని ఉంటాయి ఫ్రెండ్స్ నెట్వర్క్లో. అందుకని ఏం ఆలోచించొద్దు, ఇవ్వాలా ఇవ్వండి, ఇవ్వలేదా మౌనంగా ఉన్నాడు అయితే. ఇలాగా ఇది ఒక పిచ్చి అనమాట. అలాంటి ఏం పెట్టుకోవద్దు. ఇక్కడ ఏమనిపిస్తుందో అది చేసేయండి. హింస తప్ప ఏదైనా సరే ఇక్కడ ఏమనిపిస్తే అది చేయాలి. ఇక్కడ అనిపించిన హింస అయితే చేయకూడదు. ఓకే, తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. 4వ పాయింట్. కనుక ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ విషయం చెప్తాడు, కఠినంగా కుక్కలా మారగద్దు, అంతే. దానిలో ఇదే గుర్తుపెట్టుకోండి. తర్వాత 4వ పాయింట్, ఇతరులు నిన్నెంతగా నిందించినా నీవు కఠినంగా సమాధానం ఇవ్వకు, అటువంటి వారిని క్షమించిన నిశ్చయముగా నీకు సంతోషం కలుగును. అద్భుతమైన పాయింట్ ఫ్రెండ్స్. మరణం సమాధి అవ్వాలంటే ఇదే కీలకమైనది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ లోపల ఒక భయంకరమైన కోపము, ద్వేషము, కసి, బాధ, వేదన గూడు కట్టుకుని ఉన్నాయి. అవి పెరిగి 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 పెద్దయి టెన్షన్గా మారుతాయి. ఆ టెన్షన్ కాస్త తలలోకి వెళ్తే న్యూరో ప్రాబ్లం వస్తుంది, కడుపులోకి వెళ్తే యాసిడిటీ వస్తుంది, హార్ట్కి వెళ్తే హార్ట్ అటాక్ వస్తుంది, ఒళ్ళంతా చేరితే పెరాలసిస్ వస్తుంది. ఇది జబ్బుల యొక్క మూలం. అఫ్కోర్స్ కర్మ సిద్ధాంతం ఉంది, అది పక్కన పెట్టేద్దాం. మనం మూలంలోంచి చెప్పుకుందాం. ఈ కసి, కోపము, బాధ, టెన్షన్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక ఇన్సిడెంట్స్ నుంచి వచ్చినాయి. ఆ ఇన్సిడెంట్స్ కారణం ఎవడో ఉంటాడు, వాడిని క్షమించేయండి. అందుకే ఆయన చెప్తున్నాడు చూడండి 4వ పాయింట్లో, ఇతరులు నిన్నెంతగా నిందించినా నీవు కఠినంగా సమాధానం ఇవ్వకు. అటువంటి వారిని, ఎటువంటి వారిని? అటువంటి వారిని, ఇలాంటి సొంటలు ఉంటారు కదా దేశం నిండా, అటువంటి వారిని క్షమించిన నిశ్చయముగా నీకు సంతోషం కలుగును. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, సంతోషం ఆడికి కాదు మనకి. నిశ్చయముగా నీకు సంతోషం కలుగును. ఎంత క్లియర్గా ఉందో చూడండి. అంటే ఇందులో ఏ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలంటే క్షమించిన అన్న పాయింట్ అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే ఈ భూమి మీద రకరకాల మనుషులు ఉంటారు, ఒక్కొక్కడు ఒకలా ఉంటాడు. మీరు అనుకున్నట్టు ఉంటారేంటి? వాళ్ళందరూ రకరకాల పద్ధతుల్లో, రకరకాల మనస్తత్వాల్లో ఉంటారు. వాళ్ళని మీరు క్షమించేస్తే మనకు సంతోషం కలుగుతుంది.
వాడి కోసం కాదు మీరు క్షమించేది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మన కోసం. మీరు ఆలోచించండి, మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరు అంటే మీరు అని ఆలోచించి చెప్తాం. అదే అస్సలు ఇష్టం లేని వ్యక్తి ఎవడో చెప్పంటే టక్కున చెప్తాం పలానా వాడనే. అంటే వాడిని మనం మోస్తున్నాము. వాడిని మోస్తున్నప్పుడు మనకి సంతోషం ఎట్లా కలుగుతుంది మీరే ఆలోచించండి. మోస్తున్నప్పుడు సంతోషం కలగదు. అందుకని ఫస్ట్ క్షమించేయండి. ఎందుకు క్షమించాలండి? వాడేం చేశాడో తెలుసా అండి? బోల్డని వస్తాయి మన దగ్గర నుంచి. వాడు 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 ఎంత బాధ పెట్టాడో, వాడు ఇంత బాధ పెట్టాడు, ఖచ్చితంగా వాడు ఇంతకింత అనుభవిస్తాడు, భగవంతుడు వాడు అనేవాడు ఒకడున్నాడని దుమ్మెత్తి పోస్తుంటాం. ఎవడైతే మనల్ని బాధ పెట్టాడో వాడి మీద మనం దుమ్మెత్తి పోస్తాం. ఇంతకింత అనుభవిస్తాడు వీడు అది. ఇంతకింత అనుభవిస్తున్నామంటే మనం గతంలో ఏదో చేసామనే కదా అర్థం. ఇప్పుడు మనం చేసిన వాడు దుఃఖపడతాడంటే మనం దుఃఖపడుతున్నామంటే గతంలో ఏదో చేసామనే అర్థం. నేను వాడికి ఏం చేశాను అనొచ్చు, మీరు వాడికి ఏం చేయకపోవచ్చు. ఏ అనేవాడు బి అనేవాడిని ఏ అనేవాడిని బి అనేవాడు కొట్టాడు. ఓకే, అప్పుడు బి అనేవాడిని సి అనేవాడు కొడతాడు, ఎందుకంటే ఇంటర్లింక్స్ ఉంటాయి. లేదు సి అనేవాడికి డి అనేవాడి దగ్గర నుంచి వస్తుంది, డి అనేవాడికి ఇంకా జెడ్ అనేవాడి దగ్గర నుంచి వస్తుంది, జెడ్ అనేవాడికి ఏ అనేవాడి దగ్గర నుంచి వస్తుంది. ఎట్లా తిరుగుతుంది ఫ్రెండ్స్ ఈ చక్రం. అందుకని ఇతరులు ఎంతగా నిందించినా కఠినముగా సమాధానం ఇవ్వకో, క్షమించేయి. దీనికి ఒక ఫార్ములా చెప్తాను మీకు నేను. అలా క్షమించేస్తా కూర్చుంటే ఎలాగంటే జీవితం గడవదు అంటారు. వెరీ గుడ్, అక్కడ కూడా ఒక క్లారిటీ తెచ్చుకుందాం. పిల్లి కూడా ఎంట పడుతుంటే మూలకెళ్ళాక అది ఎదురు తిరుగుతుంది, కార్నర్ క్యాట్. ఓకే, అలాగా. అందుకని మన జీవితం హ్యాపీగా ఉండాలంటే ఒక బెస్ట్ ఫార్ములా ఉపేక్ష, ఉపేక్ష, ఉపేక్ష. 3 సార్లు ఉపేక్షించండి. అంటే మీకు, మీ కుటుంబ సభ్యులకి, అందరికీ కాదు, ఇది ప్రధానమైన వాళ్ళు, అంటే వీళ్ళు జీవితంలో ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు, ఒక బాస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీలో మెంబర్స్ అయి ఉండొచ్చు. వాళ్ళని మనం వదిలేసి వెళ్ళలేం కదా, వాళ్ళు మన చక్రంలో ఉంటారు, మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంటారు. అందుకని 3 సార్లు ఉపేక్షించండి. 4వసారి యుద్ధం చేయండి. యుద్ధం చేయాల్సిందే. 3 సార్లు ఉపేక్షించాక యుద్ధం చేయాలా. 5వసారి క్షమించేయండి. అంటే యుద్ధానంతరం క్షమించేయాలి, యుద్ధం వెంటనే చేయకూడదు. యుద్ధం 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 కాదు, ఉపేక్ష, ఉపేక్ష, ఉపేక్ష. 3 సార్లు ఉపేక్షించండి. ఆ 3 సార్లు మ్యాక్సిమం సైలెంట్ అయిపోతే మారిపోతుంది. వాళ్ళని క్షమించేయండి. 3 సార్లు ఉపేక్షించండి, అంటే ఆగండి. 4వసారి వేసేయండి, యుద్ధం చేయండి, చేయాలి, మరి చేయాల్సిన టైంలో చేయాలా, పద్దాకి ఇదే చేస్తే అలాగని. తర్వాత క్షమించాలి, యుద్ధానంతరం క్షమించాలి. గుర్తుపెట్టుకోండి, క్షమ లేకపోతే దాన్ని మోసుకుంటాము, మళ్ళీ తిరిగి జన్మలో వాళ్ళని తెచ్చుకుంటాము. అందుకే చాలామంది భార్యాభర్తలు అవ్వచ్చు, అత్త కోడలు అవ్వచ్చు, కొడుకు కూతురు, ఇలా హ్యూమన్ రిలేషన్స్లో ఎక్కువ మంది ఎందుకు కొట్టుకుంటారంటే వాళ్ళు గత జన్మలో శత్రుత్వం తెచ్చుకున్నారు. ఆ బలంతో ఉంటారన్నమాట. పైకి వెళ్ళాక అడుగుతారు, నీకు ఎవరు కావాలి అంటే, ఇక్కడేమో ఇష్టమైన వాళ్ళతో తిరిగి జన్మిస్తానని ప్రామిసులు చేస్తారు, అక్కడ పోయాకేమో మీకు ఎవరైతే ద్వేష ఉందో వాళ్ళ పేరు చెప్తారు. ఎందుకంటే వాళ్ళని క్యారీ చేస్తాం కాబట్టి. వాళ్ళు వదిలేయాలంటే ఏం చేయాలి? క్షమించేయడం అంతే, ఇంకేం లేదు. సింపుల్ టెక్నిక్ ఇది. యుద్ధం అందుకని 3 సార్లు ఉపేక్షించండి, 4వసారి యుద్ధం చేయండి, 5వసారి నెక్స్ట్ పాయింట్ క్షమించండి. క్షమించి మళ్ళీ ఇది చక్రం అనమాట. కనుక సాయి ఏం చెప్తాడంటే, ఇతరులు నిన్ను ఎంతగా నిందించినా కఠినంగా సమాధానం ఇవ్వకు, అటువంటి వారిని క్షమించినా నిశ్చయముగా నీకు సంతోషం కలుగునని చెప్తున్నారు ఆయన. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. సో ఈ 4th పాయింట్లో మనం క్షమ అన్నది గుర్తుపెట్టుకుందాం. ఫస్ట్ పాయింట్లో సాదరత, సెకండ్ పాయింట్లో భగవంతుని ప్రీతి, 3rd పాయింట్లో చెప్పడం కష్టంగా ఉంది, ఆయన చెప్తాను, కుక్కల ఆరోకు. 4th పాయింట్ క్షమించాయి. ఓకే, 5th పాయింట్లోకి వెళ్ళిపోదాం. ప్రపంచం తల్లకిందులైనా చలించకు, నీవున్న చోటనే స్థైర్యంతో నిలచి నెమ్మదిగా నీ ముందు జరుగుతున్న నాటకాన్ని చూడు, సాక్షిగా గమనించు, ఎందులో ఏలు పెట్టుకోవద్దు, ఎందులో కల్పించుకోవద్దు. బాబా చెప్పిన 5th పాయింట్. మన సమాధి మందిరం కావాలంటే, మరణం ఒక ఉత్సవం కావాలంటే, మన జీవితం సుసంపన్నం కావాలంటే, జీవించినంతకాలం సంతోషంగా జీవించాలంటే, జీవించినంతకాలం ఆరోగ్యంగా జీవించాలంటే, మరణం సమయంలో చెప్పి ఇంక చాలే జీవితం, బాయ్ బాయ్, ఇంకెళ్ళిపోతున్నాను, నాకు వచ్చిన పని అయిపోయిందని ఆరోగ్యంతో శరీరం విడిచిపెట్టాలంటే, సుగంధం పుష్టివర్ధనం పూర్వారకం ఇవ్వబంధనం మృత్యో మృక్షియ, దోసపాద నుంచి దోసపండు విడినంత సులువుగా హాయిగా టటా చెప్పిపోవాలంటే ఇవన్నీ చేయాలి. పెద్ద కష్టమైన పనులు కాదు, వీటిల్లో ఉండాలి. అందుకే నేను మీకు సింపుల్గా పాయింట్స్గా ఇస్తున్నాను. ఆయన చెప్పిన పాయింట్స్ని నేను మీకు అందిస్తున్నాను, నా సొంతవి కాదు ఇవి. సో ఆయన ఏం చెప్తాడంటే, ప్రపంచం తల్లకిందులైనా చెల్లించుకో, నీవున్న చోటనే స్థైర్యంతో నిలచి నీ ముందు జరుగుతున్న నాటకాన్ని చూడు, దేనిలో కల్పించుకోవద్దు. ద 5th పాయింట్. ఇందులో అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే, నాటకాన్ని చూడు.
5th పాయింట్లో ముఖ్యమైన పాయింట్ నాటకం, జీవిత నాటకం. ఫ్రెండ్స్, ఆయన ఏం చెప్తున్నాడంటే జీవితం ఒక నాటకం. వాళ్ళిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు? నాటకంలో పాత్రలో. నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది? అది నాటకంలో పాత్ర. వీళ్ళు ఎందుకు పోయారు? నాటకంలో పాత్ర. వాళ్ళు ఎందుకు వచ్చారు? నాటకంలో పాత్ర. ఏమన్నా జరగని చెల్లించుకో. సీతమ్మని రావణాసుడు వచ్చి తీసుకుపోయాడు. దానికి ముందు మామగారు రాత్రి పొద్దున్నే మహారాణి అవ్వాలి, ఆమె పట్టప్రాణి. రాముడు రాజు అయితే ఆయన పట్టప్రాణి కదా. సరే, ఆ తెల్లరే పట్టాభిషేకం మొత్తం క్యాన్సిల్, అడవికి వెళ్ళిపోవాలి. చెల్లించలేదామా? అలాగే నాదా అంది. నువ్వు అడవిలోకి రాలేవు, నువ్వు ఇక్కడే ఉండు అంది. లేదు నన్ను హ్యాపీ, నేను నీతో ఉండడమే హ్యాపీ అంది. పైగా ఎగిరి అంతేసింది ఆమె. ఎందుకంటే అంతఃపురంలో ఉంటే భర్త అక్కడ ఉంటాడు, ఆమె ఎక్కడ ఉంటుంది. ఆ ఘోష చాటు ఆచారాలు బోళ్ళని ఉంటాయి. కానీ అక్కడ ఆమెకి సూపర్, దాన్ని ఏమంటారు, పిక్నిక్ స్పాట్లా ఉంది. సరే, హ్యాపీగా సంతోషంగా వెళ్ళింది. నిజంగా సీతాదేవి రాముడితో ఆనందంగా గడిపిన రోజులు అవే ఆ వనవాసంలో. సరే, మొత్తం మీద ఉన్నటువంటి రావణాసుడు ఎత్తుకుపోయాడు. మధ్యలో చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు, చాలా సమస్యలు. అడవిలో అంటే అనుకున్నట్టు పిక్నిక్లా ఉంటుంది ఏంటి? ఇక్కడేమో పట్టుపరుపులో పడుకున్నామా, యాక్సెప్ట్ చేసింది ఆమె. తర్వాత రావణాసుడు ఎత్తుకుపోయాడు. చెల్లించలేదన్న మొత్తం నాటకాన్ని చూస్తుంది. రావణాసుడుతో చెప్పింది, నాయన మంచిది, నీ పని నువ్వు చేసుకో, నేను ఈ చెట్టు కింద కూర్చుంటా, లోపలికి రమ్మా, లోపల నీకు మంచి ఏర్పాటు చేస్తాను, నువ్వు మహారాణి అయిపోతావు, అది ఇది ఆఫర్లు ఇచ్చాడు. లేదనైనా నేను ఇక్కడే ఉంటాను అని ధ్యానంలో కూర్చుంది. ఆయన ఇచ్చిన మంచిని కూడా తాగలేదు సీతాదేవి. అఖండ ధ్యానం చేసింది. అంటే ఒక కర్మని సుకర్మగా మార్చుకుంది. ఆమె కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంది. చూసారు ఫ్రెండ్స్, దానికి ఏ కారణాలు ఉంటాయి. ఒక కర్మ క్రియేట్ అయిందంటే దానికి కారణాలు ఉంటాయి. అంటే దాన్ని ఏం చేసిందంటే నాటకీయంగా తీసుకుంది. జీవితంలో ఇప్పుడు నేను ఈ పాత్ర వేస్తున్నాను. ఆంజనేయుడు వస్తాడు, వచ్చి అమ్మ నేను తీసుకుపోతాను రా అంటాడు. లేదు నాయన, నేను రాను. అదేంటమ్మా, ఛాన్స్ దొరికింది కదా, నా ఇప్పి దగ్గర నేను తీసుకుపోతాను. దీన్ని ఎలా చూపించారంటే మన పండితులు, ఆంజనేయుడిని అంటుకోవాలి కదా, పరపురుషుడు కదా, అలా అందుకని రాలేదంటారు. కాదు, అంతకుమించి ఏమో అర్థమేసి వస్తుంది ఇక్కడ ఎవరికైనా. అది కాదు అక్కడ అర్థం. ఆంజనేయుడు అడుగుతాడు, అమ్మ నా భుజం మీద ఎక్కమ్మా, నేను తీసుకెళ్ళిపోతాను, రాముడు ముందు పెట్టేస్తాను, 5 నిమిషాలు మనం వెళ్ళిపోదాం, నేను ఫ్లై అవుతాను అంటాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, నాయనా నేను ఇక్కడే ఉంటాను, రాముడిని తీసుకుని రా. రాముడు యుద్ధం చేసి ఇతన్ని సంహరించి ఇక్కడ ఉన్న చాలామంది బాధలో ఉన్న వాళ్ళని విడిపించాలి. ఇక్కడ అధర్మం జరుగుతుంది. ఇతని చేతిలో మరణించిన ఎంతోమంది స్త్రీల యొక్క ఆత్మ ఘోష నా హృదయాన్ని కదిలించింది. కనుక నేను ఇప్పుడు ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి రాముడు తీసుకురా. ఎంత అద్భుతమైన పాయింట్ చూడండి అది. అప్పుడు రాముడు వచ్చి పనిష్ చేసి అధర్మాన్ని సమాధి చేసి ధర్మాన్ని ప్రతిష్ఠించాడు. ఆ రాముడేమో రాజ్యాన్ని తీసుకెళ్ళలేదు, రావణాసుడి కొడుకునే పట్టాభిషేకం చేశాడు, చేసి ధర్మంలో పాలించని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. చూసారు ఫ్రెండ్స్, అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సీతాదేవి సాక్షిగా ఉంది అక్కడ, వెళ్ళిపోలే కాదు. నీ ముందు జరుగుతున్న నాటకాన్ని చూడు సాక్షిగా. జీవితంలో కూడా అంతే ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఒక సమస్య వస్తుంది, నాటకాన్ని చూడండి. ఎందుకే కల్పించుకుంటారు? చాలామంది ఇళ్ళల్లో అత్త కొడలు కొట్టుకొని చేస్తారు. మరి కొట్టుకోవాలి, వాళ్ళిద్దరు రూల్ అది. ఎందుకంటే వాళ్ళు కొట్టుకోవడానికి వచ్చారు ఈ లోకానికి. హ్యూమన్ రిలేషన్స్లో అత్తా కోడలు ఇద్దరికే కొట్టుకునే హక్కు ఉంది, ఇంకెవరికి లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు సినిమా అన్నాక కాస్త మసాలా ఉండాలి కదా, అందుకని ఆ క్యారెక్టర్ తెచ్చుకుంటాం మనం. అందుకే గడసరత్త సొగసరి కోడలు వాళ్ళ చెణుకులు అలా ఉండాలి. కాకపోతే మితిమీరకూడదు. ఈ మధ్య అంతా మితిమీరిపోయింది, మితిమీరకూడదు. అది ఒక గడసరిగా ఉండాలి, సొగసరిగా ఉండాలి. అందుకని మీరు చాలామంది ఇళ్లలో మగవాళ్ళు ఏం చేస్తారంటే అందులో ఏళ్ళు పెడుతుంటారు. వెళ్ళి నా అమ్మని ఇంత మాట అంటావని ఇప్పులైపోతాడు. తర్వాత సాగు దెబ్బలు తింటాడు, అది వేరే విషయం. ఎందులో కల్పించుకోకండి. సినిమా చూడండి, నేను అలాగే చేస్తాను, మీరు అలాగే చేయండి. ఎవరి విషయంలో కల్పించుకోండి. పిల్లలు ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఇద్దరు కొట్టుకుంటారు. కొట్టుకోగానే తండ్రి ఏం చేస్తాడు, వెళ్ళిపోయి ఎరా వెద్దవా బిడ్డ చిన్నోడు ఏడుస్తాడు. ఏడవగానే తండ్రి మనం వెళ్ళి ఏం చేస్తాం, ఎందుకు ఏడుస్తున్నావు అంటాం, అన్నయ్య కొట్టాడు అంటాం. అనగానే అంతే పెద్దవాడిని పట్టుకొని దబా 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 బాధేస్తాం. బుద్ధి లేదురా, చిన్నపిల్లని కొడతావురా నువ్వు, అది వాడికి చూడు ఎంత దెబ్బ తగిలిందో, చిన్నపిల్లని చేసి కొడతావురా నువ్వు అని వాడిని చావు కొడతాం. మనం ఏమంటున్నాం, చిన్నపిల్లని చేసి కొడుతున్నాం అంటున్నాం. అని మనం ఏం చేస్తున్నాం మరి? పెద్దోడైన మనం చిన్నపిల్లని చేసే కదా కొడుతున్నాం. ఏమీ ఎక్కదు ఎవరికి. చూసారా ఫ్రెండ్స్, ఎంత లోపాల్లో ఉన్నాయో మనలో. అందుకే మనకు సమాధి రాదు. రప్పించుకుందాం, ఆఫర్ ఉంది ఇడా, కనుక ప్రాక్టీస్ చేయాలి. చిన్నపిల్లలిద్దరు కొట్టుకుంటున్నప్పుడు సాక్షిగా చూడండి. మీరు ఎందుకు వెళ్ళి పెడుతున్నారు? కల్పించుకోకండి, వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోతారు కాసేపు.
ఎదురింటి ఆమె బిడ్డ ఈ ఇంటి ఆమె బిడ్డ కొట్టుకుంటారు. ఇంక అంతే, ఇద్దరు రాక్షసులు జుట్లు పట్టుకొని కొట్టుకొని చేస్తారు. గంట తర్వాత ఈ పిల్లలిద్దరు ఫ్రెండ్షిప్ చేసుకొని తిరుగుతుంటారు. ఎన్ని కథలు ఇవన్నీ. కనుక ఫ్రెండ్స్, చాలా జరుగుతుంటాయి ఈ లోకంలో. ఇందులో కల్పించుకోకండి, సాక్షిగా ఉండండి. నాటకాన్ని చూడండి, నీ ముందు జరుగుతున్న నాటకాన్ని చూడు. ఆయన జీవితం అన్ని నాటకం అని వర్ణించాడు ఇక్కడ. చాలా అద్భుతమైన పాయింట్ ఇది. సో 5వ పాయింట్ నాటకము, గుర్తుపెట్టుకోండి. మొదటి దానిలో సాదరత, అంటే ఎవరినైనా సాధారణంగా చూడాలి. రెండో దానిలో భగవంతుని ప్రీతి కలిగించాలి, అంటే చుట్టూతో ఉన్న సర్వజీవులకి సేవ చేస్తూ. వాడిని పీక్కొని తింటే ఏం ప్రీతి? కోడిని తింటున్నాం ప్రీతి, అమ్మవారి ముందు కోడిని కొస్తున్నాం ప్రీతి భగవంతుడు? మీరే చెప్పండి. పోనీ మీ బిడ్డని మీ ముందుకు వస్తే మీరు ప్రీతిగా ఉంటారా చెప్పండి? మరి ఆమె ఎందుకు ఉంటుంది? ఎక్కడి నుంచి వచ్చింది అజ్ఞానం? అది తెలుసుకోమంటున్నాడు సాయినాథుడు. అందుకని భగవంతుడికి ప్రీతి కలిగించాలి, రెండోది. 3, ఎవరి మీద కఠిన కుక్కలా మొరగద్దు. 4, సాయం చేస్తే చేయండి, అది మౌనంగా ఉండండి. 4, క్షమించండి. 5, జీవితం నాటకంగా భావించండి. ఓకే. 6, నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించు. అప్పుడే మన ఇద్దరం కలిసే దారి ఏర్పడుతుంది. 6th పాయింట్, నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించు. అప్పుడే మన ఇద్దరం కలిసే దారి ఏర్పడుతుంది. మనం ఈరోజు భగవంతుణ్ణి నువ్వు ఉండేది ఆ కొండపై, నేను ఉండేది ఈ నేలపై అని పీకుతా ఉన్నాం. కాదు, దూరం లేదు. అన్నమయ్య ఏమంటున్నారు చూడండి, ముంగిట నల్లదిగో మూలనున్న ధనము, బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము, అదివో అల్లదివో శ్రీహరివాసం అన్న కీర్తనలో చెప్తాడు. నీ ముందే ఉందయ్యా భగవంతుని చేరే మార్గం, బంగారు శిఖరాలు చేరే మార్గం. ముంగిట నల్లదివో మూలనున్న ధనం, నీ ముందే ఉంది, ఆ మూలంలో చూడు అంటాం కదా, అలా అనమాట. నీ దగ్గరే ఉంది అది చేరే మార్గం. అంటే భగవంతుడికి మనకి మధ్యలో దూరం లేదు. గోడ కట్టుకున్నాం మనమే, నువ్వు గొప్పడివి, నేను అల్పుడిని, నేను పాపిని అని. అసలు నేను లేను బాబు, ఉన్నంతా నువ్వేడా అనండి. ఉన్నదంతా పరంధాముడే, నేను లేను, నేను ఒక శూన్యం. ఉన్నదంతా సృష్టి మొత్తం దైవమే, సమస్తం ఆ దివ్యత్వమే, అందులో నేను ఒక భాగం. చూసారా ఫ్రెండ్స్? అందుకని నా హృదయంలో ఉన్నాడు ఆ నారాయణుడు, నా హృదయంలో ఉన్నాడు ఆ సాయినాథుడు. ఫీల్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకని ఆ గోడ తీసేయండి. గోడ వచ్చినప్పుడే అన్నీ వచ్చేస్తాయి. అందుకని నువ్వు నేను కలవాలంటే ముందు గోడ తీయ అంటున్నాడు. ఎవడు తీయాలి? నువ్వే తీయాలి. అది ఆయన ఎక్కడ తీస్తాడు? నువ్వు గోడ కట్టుకుంటే ఆయన తీయలేడు కదా. అందుకని మన ఇద్దరం కలిసే మార్గం ఏర్పడాలంటే ఆ గోడ తీ. దయానంద సరస్వతి అంటాడు, మూర్తి పూజ మెట్టు కాదు అగడతా అంటాడు. అంటే భగవంతుడు పూజ, ఆ మూర్తిని పూజిస్తున్నారు మీరు, ఆ రాయిని పూజిస్తున్నారు, ఆ రాయిని తిప్పుతున్నారు. ఆ రాయిలో ఉన్న పరంధాముడిని పట్టుకోండి అంటున్నాడు ఆయన. అంటే ఆయన చెప్పే విధానంలో ఆయన అది కాంట్రవర్సీ అయ్యిందేమో తప్ప, ఆయన చెప్పిన పాయింట్ అదే. సాయిబాబా విగ్రహానికి అభిషేకాలు చేసి తరిస్తున్నాము, అది అకర్త. ఒక విధానం పెట్టారు. అంటే సృష్టి మొత్తం పరంధాముడు ఉన్నాడు, మరి సృష్టి అంతా పూజించలేం కాబట్టి ఒక చోట ఒక విగ్రహాన్ని పెట్టి పూజించాం. ఒక ఐడెంటిఫికేషన్ అంతే. అది ఒక మైల్ రాయి అనమాట. మైల్ రాయి దగ్గర మీరు ఆగిపోతారా? జర్నీ చేస్తాం కదా, జస్ట్ దాన్ని చూస్తాం అనమాట. అలాగే ఆ పరంధాముడి యొక్క రూపాన్ని హృదయంలో ముద్రించుకోండి, ఆ హృదయంలో ఉన్న చైతన్యాన్ని పట్టుకోండి. దీనికి ధ్యానమే మార్గం. నీకు నాకు మధ్య గల అడ్డుగోడ తీయాలంటే ధ్యానమే శరణ్యం. ధ్యానం చేయండి. పూజ కన్నా, అలాగని నేను పూజని తక్కువ చేయట్లేదు, విమర్శించట్లేదు. పూజ కన్నా స్తోత్రాలు గొప్పవి. స్తోత్రాల కన్నా, అంటే కోటి పూజ స్తోత్ర సమం ఉంది కదా శ్లోకం. 1,000,000 సార్లు పూజ చేసిన దానికన్నా ఒకసారి స్తోత్రం చేస్తే బెటరు. 1,000,000 సార్లు స్తోత్రం చేసిన దానికన్నా ఒకసారి జపం చేస్తే బెటర్. 1,000,000 సార్లు జపం చేసిన దానికన్నా ఒకసారి ధ్యానం చేస్తే బెటర్. చూసారా? అంటే అంతకన్నా వాల్యూస్ అవి. కనుక మీరు ధ్యానం కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చోండి. ఇష్టదైవాన్ని స్మరించుకోండి. సాయినాథుడే ఇష్టదైవం. ఓం సాయినాథ, నాకు ధ్యానం కుదరాలి. చక్క ధ్యానంలో కూర్చోండి. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఒక్కసారి ధ్యానం ప్రారంభించాక ఇంకా స్మరణ ఉండకూడదు, ఎందుకంటే మళ్ళీ మీరు అక్కడ ఆగిపోతారు. శ్వాసను గమనిస్తూ నిరాకారము, శూన్యము, అక్కడ ఏది వస్తే అది వస్తుంది. మీరు డిసైడ్ చేయకండి. సాయినాథుడు అంటే ఇలాగే ఉంటాడు, ఇక్కడ బంగారు పని చేసుకుంటాడు, లేకపోతే చిరిగిపోయిన అంగి వేసుకుంటాడు, మీరు ఫిక్స్ చేయకండి. ఎందుకంటే పద్దాక అలాగే ఉంటారేంటి? అది శుద్ధ చైతన్యం ఏ రూపంలో అయినా ఉంటుంది. అందుకని మూర్తి నీకు నాకు మధ్య అడ్డుగోడను తొలగించు. ఒకసారి షిరిడి సాయి దగ్గరకు వాడు వస్తాడు. వచ్చి, బాబా నాకు ఒక బాబా దగ్గరకు వచ్చాక అతనికి పెళ్ళి అవుతుంది. బాబాతో అంటాడు, బాబా నేను నీకు ఈరోజు భోజనం పెట్టుకుంటాను బాబా అంటాడు. ప్రసాదం పెడతాను బాబా అంటే, బాబా శరీరంతో ఉన్న రోజుల్లో ఓకే నాయన తీసుకుంటారా అంటాడు.
కానీ నేను తింటాను, నువ్వు కాదనకూడదు అంటాడు. బాబా తింటానంటే కాదనేవాడు ఉంటాడా? ఖచ్చితంగా సంతోషంగా అంటాడు. అన్నప్పుడు సరే అని చెప్పేసి తెమంటాడు. కానీ నేను తింటుంటే నువ్వు కాదనకూడదు, నువ్వు నన్ను వ్యతిరేకించకూడదు, నేను అడిగితే నువ్వు పెట్టాలంటాడు. ఓకే బాబా అని రెండో రోజు వెళ్ళి భార్యకి చెప్తాడు. ఎంతోమంది ఎదురు చూస్తున్నారు బాబాకి పెట్టడానికి, మనకు వచ్చింది ఈరోజు ఛాన్స్. ఎందుకంటే ఆ రోజుల్లో షిరిడి సాయికి అందరూ ప్రసాదాలు తీసుకెళ్లేవాళ్ళు, ఆయన ఎవరిది తీసుకోడు. భిక్షాటన కాగా తర్వాత రోజుల్లో ఆయనకు ఒక ఫేమ్ వచ్చేసింది, ఒక జనం తయారైపోయారు అప్పుడు అనమాట. ఆయన ఎవరు తీసుకోడు, ఆయనకు నచ్చింది తీసుకునేవాడు. ఇతను ఏం చేశాడంటే ఒకరోజు భార్యతో చెప్పాడు. భార్య అలాగని చెప్పేసి బాబాకి ఏమేం కావాలో అన్నీ తయారు చేసి ప్లేట్లో పెట్టి ఇచ్చింది ఆయనకి. ఆయన చక్కగా స్నానం చేసి పంచి కట్టుకొని ఇది పట్టుకొని బయలుదేరాడు. కొంచెం దూరం వెళ్ళగానే దారిలో భిక్షగాడు వచ్చి అయ్యా అయ్యా కొంచెం పెట్టవా అని అడిగాడు. అడగానే అస్సలే నేను లేట్ అయిపోతుంటే యాదవ్ గోళ నువ్వు అని అని తరిమి అరుస్తాడు, కసిరేస్తాడు. అతను వెళ్ళిపోతాడు. వచ్చి బాబా ముందు పెడతాడు. బాబా అప్పుడు పక్కనే ఉన్న భక్తుడితో అంటాడు, అరే వీడు ఇందాక ఒక స్వీట్ ముక్క పెట్టమంటే పెట్టలేదురా అంటాడు. నువ్వెప్పుడు అడిగావు అంటాడు. అప్పుడు ఆ భక్తుడు చెప్తాడు, ఇంకొక పక్కనే ఉన్న శ్యామాను ఎవరో, ఇందాక బాబా అడిగింది భిక్షగాడి రూపంలో బాబాని అడిగింది, కొంచెం పెట్టలేకపోయావు నువ్వు అంటాడు. అయ్యో అది ఆ బాబా నువ్వు ఆ రూపంలో వచ్చావు, అయ్యో ఎంత పని అయిపోయింది, ఒక ఛాన్స్ పోయింది, ఇంకా 3 ఛాన్సులు ఉన్నాయి, 3 సార్లు అడుగుతాను, పెడితే తింటాను, పెట్టకపోతే ఇక నేను తీసుకొని అంటాడు. అయితే ఇంకో 2 ఛాన్సులు ఉన్నాయి కదా, ఈసారి జాగ్రత్తగా ఉంటానని వెళ్తాడు. భార్య ఏమంటే తిడుతుంది, ఒక స్వీట్ మొక్క పెడితే ఏం పోయింది నీకు, సరే ఈ రోజున్న తప్పు చేయకని చెప్పేసి మళ్ళీ అంతా రెడీ చేసి రెండో రోజు వస్తుంది. మళ్ళీ రెండో రోజు పొద్దునే పట్టుకొని బయలుదేరుతాడు. ఎదుగుతూ ఉంటాడు, భిక్షగాడు కనపడతా ఉంటాడు, ఏమని ఎవడో కనపడ్డా అక్కడ. అప్పుడు ఒక కుక్క వస్తుంది, నల్ల కుక్క. దాన్ని చూసి ఈయన రాయేసి కొడతాడు. అసలే నాకు ఆ భిక్షగాడు కనపడక ఏడుస్తుంటే అని రాయేసి కొట్టగానే కుక్క పారిపోతుంది. పారిపోగానే ఆయన వెంటనే ఏం చేస్తాడంటే మళ్ళీ బాబా ముందుకు వచ్చి ప్లేట్ పెడతాడు. తీసుకో బాబా, ఈరోజు తీసుకోవాల్సిందే, ఈరోజు ఎవడు భిక్షగాడు రాలేదంటాడు. అప్పుడు వెంటనే బాబా పక్కనే ఉన్న నాన్నతో, రే చూడరా వీడు స్వీట్ మొక్క అడిగితే ఎలా కొట్టాడని కఫ్ని అంటే షర్ట్ని పైకెత్తి చూపిస్తాడు. బాబాకి ఎర్రటి మచ్చ ఉంటుంది అక్కడ. అదేంటి బాబా నేను ఎప్పుడు కొట్టాను, నేనేం చేశాను అంటాడు. ఇందాక ఆ కుక్క వస్తే కొట్టింది నువ్వు కొట్టావు కదా నాయన. అయ్యో కుక్క బాబానా, అవును ఆయన ఆ రూపంలో వచ్చాడు ఇవాళ. రెండో ఛాన్స్ పోయింది. ఇక మూడోది ఆఖరి ఛాన్స్. ఇంటికి వస్తాడు ఏడ్చుకుంటా. వాళ్ళ ఆవిడ చెప్తుంది, నీతో పెట్టుకుంటే అవదా, నేను తీసుకెళ్తాను రా అని చెప్పేసి మూడో రోజు ఆమె తీసుకెళ్తుంది, పట్టుకొని వస్తుంటుంది. ఈయన వెనక వస్తూ ఉంటాడు. ఎందుకంటే లాస్ట్ ఛాన్స్ ఇది. ఎటు చూస్తాడు, ఈడు చూస్తాడు, కుక్క లేదు, మనిషి లేడు, ఎవడు లేడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఈరోజు తినాల్సిందే బాబా అని చెప్పేసి మెట్లు ఎక్కుతుంటారు. ఎక్కుతుంటే అప్పుడు ఆ గాలికి ఆ పైనకి ఆ స్వీట్స్ మీద కప్పిన ఒక గుడ్డ ఉంటుంది కదా, క్లాత్, అది పైకి ఎగురుతుంది. అది అప్పుడు చూస్తాడు, గుడ్డ కప్పుదాని దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక మైసూరు పాకు ఉంటుంది, దాని మీద ఒక చీమ ఉంటుంది, కండ చీమ. వెంటనే దాన్ని ఉఫ్ అని ఊతాడు, ఊది గుడ్డ వేసేస్తాడు. ఆ ప్లేట్ కింద పెట్టిద్ది లోపలికి వెళ్ళి. అప్పుడు బాబా అంటాడు, ఒరే వీడికి ఎంత ఓపిక ఉందిరా, వాడు అక్కడ ఊస్తే నేను ఇక్కడ పడ్డాను అంటాడు. చూసారా, అంటే ఈసారి చేయమనమాట. ఏం చెప్తారు మీరు చెప్పండి ఇంక దీనికి. కనుక నీకు నాకు మధ్య గోడ తీసాయి, నేను ఏ రూపంలో అయినా ఉంటా. అది అస్సలైన పరంధాముడి యొక్క ఫ్రీక్వెన్సీ. మీ ఇంటికి ఆకలితో వచ్చిన కుక్క కళ్ళల్లో చూడండి, మీకు తెలిసిపోద్ది ఆ వెంకటేశ్వరుడు వచ్చాడా లేకపోతే ఆ సాయినాథుడు వచ్చాడా, ఎవడో ఒకరు పేర్లు మనం పెట్టుకుంటాం అంతే, అంతా ఒకటే. కనుక ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, 6th పాయింట్లో గోడను నిర్మూలించు అంటే ప్రతి ప్రాణిలోనే ఆయన చూడండి మీకు. ఓకే, అప్పుడు మీకు ఆ కనెక్టివిటీ దొరుకుతుంది. ఒక చెట్టులో, ఒక పక్షిలో, సీతాకోచిలుకలో, తుమ్మెదలో, తూనీగలో, చీమలో, దేనిలో అయినా సరే. ఓకే సరే, తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. 7వ పాయింట్, అల్లా మాలిక్, ద 7th వన్. అల్లా మాలిక్, భగవంతుడే సర్వాధికారి, ఇతరులు ఎవ్వరు మనల్ని కాపాడువారు కాదు. భగవంతుని మార్గం అసామాన్యం, మిక్కిలి విలువైనది, కనుగొన వీలు లేనిది. వారి ధర్మ మార్గంలో మనము నడుద్దాం, అప్పుడు వారు మన కోరికలు నెరవేర్చెదరు, దారి చూపెదరు. ఇది షిరిడి సాయి చెప్పిన 8th పాయింట్. అల్లా మాలిక్, ఇది పట్టుకోండి. అంటే భగవంతుడు సర్వాధికారి, ఇతరులు ఎవరు కాపాడలేరు. మీరు మై డియర్ ఫ్రెండ్స్, మీరు అనుకుంటున్నారు నా భార్య నన్ను కాపాడుతుంది, నా భర్త నన్ను కాపాడుతాడు, మా అమ్మ నన్ను కాపాడుతుంది, మా నాయన నన్ను కాపాడుతాడు, నా కొడుకు నన్ను కాపాడుతాడు. ఎవరిని ఎవడో కాపాడలేడు, ఎవడని వాడే కాపాడుకోగలడు. ఎలాగా? భగవంతుని మార్గం మిక్కిలి విలువైనది, కనుగొన వీలు లేనిది. వారి ధర్మ మార్గంలో నడుద్దాం. బాబా చెప్తున్న మాట ఇది, వారి ధర్మ మార్గంలో మనము నడుద్దాం.
మన కోరికలో కళలో వారు నెరవేర్చేదరు, దారి చూపేదరు. చూసారా, మనం మానవుల మీద డిపెండ్ అయి ఉన్నాం. ఆంజనేయ స్వామి తన హృదయాన్ని ఓపెన్ చేశాడు. ఎవరున్నారు లోపల? శ్రీరాముడు ఉన్నాడు. వాళ్ళ అమ్మ ఉందేంటి? ఏ భర్త ఎవరిని నా భర్తే నా యజమాని, నా భర్త కాపాడతాడు అంటాడు. ఎవడో యజమాని చెప్పండి? నీ భర్తకి దిక్కే లేదాడా? నీ భార్యకి దిక్కే లేదు, నీ తల్లికి దిక్కు లేదు, నీ కొడుకు దిక్కు లేదు. చాలా మంది వృద్ధులు పెద్దవాళ్ళందరూ ఒక దుఃఖంలో ఉంటారు. నన్ను ఈ వయసులో ఎవరు చూసుకుంటారు, నా కొడుకు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు అని ఒక బాధలో ఉంటారు. ఉండకండి అలాగా దయచేసి. ఎందుకంటే నిన్ను కాపాడేది నీ కొడుకు కాదు, కేవలం సహకరిస్తారంతే. నిన్ను కాపాడేవాడు నువ్వే, నీలో ఉన్న ధర్మ పరివర్తనే. అప్పుడు భగవంతుడు వచ్చి లెక్క జమ చూస్తాడు. అందుకని అల్లా మాలిక్, భగవంతుడే సర్వాధికారి, సర్వ అధికారాలు ఆయనవే. నువ్వు ఏ రూపాన్ని పెట్టుకో, ఆ రూపాన్ని నీ ఇష్టం. ఒకడు శివుడు అంటాడు, ఒకడు విష్ణు అంటాడు, ఒకడు లేకపోతే జీసస్ అంటారు, ఏమన్నా అనుకోండి, అల్లా మాలిక్ ఏమన్నా అనుకోండి. ఓకే, కనుక 7th పాయింట్లో భగవంతుడే యజమాని, నా యజమాని ఆయన. రామదాస్ చూడండి, జైల్లో పడేశారు, కుమ్మారు, ఒక్క మాట కూడా అనలేదు తెలుసా తానిషా మహారాజుని. తానిషా మహారాజుని ప్లీజ్ నన్ను సేవ్ చేయి అంటే చాలు వదిలేస్తాడు. వాళ్ళ బంధువులు చెప్తారు, సారీ చెప్పేసి నువ్వు సేవింగ్ అడుగు, మీ వాడు అడగట్లా, అడిగి ఎంత కొవ్వో చూడు అంటాడు. అడగడు. నేను నీ ప్రభువుని, నాకు లెక్క చెప్పండి. నీకేందా లెక్క చెప్పేది, నా ప్రభువు ఆయన అంటాడు. ఆయనకి లెక్క చెప్తాడండి. సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము రామచంద్ర, దానికి పట్టే 100 వరహాలు రామచంద్ర, చుట్టూ ప్రాకారం సొంపుగా చేయిస్తే రామచంద్ర, దానికి కట్టే 30 వరహాలు లెక్కలు చెప్తాడు ఆయన. వాట్ ఏ బిలీవ్నెస్ ఆఫ్ రామదాస్. వరఫ్ కంచెర్ల గోపన్న. కంచెర్ల గోపన్న అన్నవాడు రామదాస్ ఎలా అయ్యాడో మీకు తెలుసా? అతను శ్రీరాముడిని యజమానిగా భావించాడు. అల్లా మాలిక్నే మాలిక్ అయ్యాడు. ఆయన నా యజమాని, నువ్వు కాదు అన్నాడు తానిషా మహారాజునే. రక్షించాలన్నా శిక్షించాలన్నా ఆయన నేను చూసుకుంటా, మధ్య నువ్వు గమ్మునుండి అన్నాడు. అంతే. ఊరుకుంటాడు చక్రవర్తి, జైలు వేసి తన్నించాడు. అప్పుడు కూడా మాట్లాడలా, రాముణ్ణే పట్టుకున్నాడు. నువ్వే తేల్చు నా సంగతి, ఈ నిమిత్తం మాత్రడబ్బా, నువ్వు ఆర్డర్ ఎత్తే అంతా మారిపోద్దా అంటాడు. సీతాదేవి అడుగుతుంది, ఏమి స్వామి ఆడి బాధ నువ్వు పట్టించుకోవంటే అప్పుడు చెప్తాడు, వాడు గతంలో ఒక పంజరంలో చిలకను బంధించాడు, దాని స్వేచ్ఛను హరించాడు, కాబట్టి ఈ కర్మను ఎత్తుకున్నాడు. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ భగవంతుడు కూడా హెల్ప్లెస్. ఎందుకు? మన కర్మ ఆయన చేతులు చుట్టింది కాబట్టి. రామదాస్ కథ అర్థం చేసుకుని మొత్తం అర్థమైపోద్ది మీకు, భగవంతుడు ఎందుకు సహాయం చేస్తాడు, ఎందుకు చేయడు. దట్స్ ఆల్. కొన్ని రోజుల తర్వాత నేను చూసుకుంటాను వదిలే అంటాడు. ఎందుకంటే తన్నే మాలిక్గా భావిస్తున్నాడు కాబట్టి, శ్రీరాముడినే. అప్పుడు తర్వాత 3 రోజులు అయిపోయిన తర్వాత, 1 రోజులు అయిపోయిన తర్వాత వెళ్ళి అతనికి బంగారు మోరీలు కట్టేసి రామదాసుని విడిపిస్తాడు. చూసారా ఫ్రెండ్స్, అంటే ఇక్కడ కర్మని కనుక మనం రిలీజ్ చేసుకుంటే, అంటే మన కర్మ వల్ల భగవంతుడు కూడా హెల్ప్లెస్ అయిపోతాడు, అందులో సందేహం లేదు. అందుకని కర్మలు జాగ్రత్తగా చేయాలి, ఎవరికి హింస లేకుండా చేయాలి, ఏ ప్రాణికి హాని లేకుండా చేయాలి, అప్పుడు కాపాడతాడు భగవంతుడు. అదే రామదాస్ బిడ్డ కొంతకాలం అయిపోయిన తర్వాత గంజిగుంటలో పడతాడు. గంజిగుంటలో పడిన తర్వాత రాముడు పంచముఖ ఆంజనేయుని పంపించి కాపాడతాడు. చూసుకోండి లెక్క, నేనేం ఊరికే చెప్పట్లా, పక్కా లెక్క ఉంది ఇది. పంచముఖ ఆంజనేయుని పంపించి కాపాడతాడు. పంచముఖ ఆంజనేయుడు వచ్చి ఆ గంజిగుంటలో పడ్డ బిడ్డని కాపాడి ప్రాణం పోస్తాడు. ఓకే, సీతాదేవి అడుగుతుంది, ఆ రోజేమో కాపాడమంటే వాడి కర్మ ఉందన్నావు, మరి ఈ రోజు ఎందుకు కాపాడావు? ఆ రోజు కాపాడమని ఏడ్చిన నువ్వు కాపాడలేదు, తర్వాత ఎప్పుడో సహాయం చేసావు, ఇప్పుడు ఎందుకు కాపాడావు అంటది. అప్పుడు అయితే రామదాస్ కీర్తనలు విని అంటాడు. రామదాస్ అప్పుడు కీర్తనలో ఏముంటుంది, పలికే బంగారమైన నన్ను నా కోదండ పని అంటాడు, నన్ను బ్రోమని చెప్పే సీతమ్మ తల్లి అంటాడు, అబ్బబ్బా నొప్పులు తాళలేక తిట్టితి రామచంద్ర అంటాడు, ఏవో అన్ని కీర్తనలు. కానీ ఎక్కడ పశ్చాత్తాప ధోరణి ఉండదు. ఇప్పుడు కీర్తన విని అంటాడు. ఇప్పుడు కీర్తన బిడ్డ చనిపోయినప్పుడు ఒక కీర్తన పాడతాడు. ఆ కీర్తనలో ఏ తిరుగు నన్ను దయచూసేదవో ఎనువంశోత్తమ రామ, క్రూర కర్మములు నేరక చేసితే నేరమలించుకు రామ అంటాడు. చూసారా పాయింట్, క్రూర కర్మములు నేరక చేసితే నేరమలించుకు రామ, దారిద్ర్యం పరిహారము చేయవే దైవశిఖామణి రామ అంటాడు. ఒప్పుకున్నాడు క్రూర కర్మలను నేరక చేసి తినని, అది చాలు నాకు అంటాడు. అంటే మనం ఏదైనా బాధ అనిపిస్తున్నప్పుడు ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, భగవంతుడు సహాయం చేయాలి, వాడు తప్ప ఇంకెవ్వడు లేడు ఇక్కడ, ఎవ్వడు చేయలేడు. మీకు ధ్యానంలో కూర్చోండి, నేను గతంలో ఏదో చేశాను కాబట్టి ఈ పెయిన్ అనిపిస్తున్నాను, నిష్టదైవానికి చెప్పండి, లేకపోతే ఆ మహాదేవుడికి చెప్పండి, నేను గతంలో ఏదో కర్మం చేశాను, ఈ పెయిన్ అనిపిస్తున్నాను, వాళ్ళు ఎంత బాధపడ్డారో, నేను పశ్చాత్తాపం చెందుతున్నాను, ఇక నుంచి పరివర్తనతో ఉంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. 3 మాటలు చెప్పండి, పశ్చాత్తాపం, పరివర్తన,
ప్రాయశ్చిత్తం. హృదయంతో చెప్పండి, మీకు అలా డిసాల్వ్ అయిపోతుంది. నిన్న అనుభవాలు నా దగ్గర ఇలాంటివి. కనుక ఫ్రెండ్స్, ఏ కొడుకు, ఏ భర్త, ఏ బంధువు, ఏ అమ్మ, ఏ నాయన ఎవడు అవసరం లేదు. వాళ్ళతో ఉండండి, బాధ్యతలు నిర్వర్తించండి. కాపాడేవాడు వాడు. వేల మంది మధ్య ఉన్న మీరు ఒంటరి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అందుకని అల్లా మాలిక్, భగవంతుడే సర్వాధికారి. మరి వాడు ఎందుకు కాపాడాలి? ఎందుకు కాపాడలేదంటే కర్మలు ఉన్నాయి. కర్మను డిజాల్వ్ చేసుకోండి. పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం, సింపుల్. ఏ సమస్య వచ్చినా సరే ధ్యానంలో కూర్చొని పశ్చాత్తాపం చెందండి. లేదు అసలు ఆ సమస్య ఏంటో తెలుసుకోవాలనుకుంటే పడుకునే ముందు ధ్యానం చేయండి. మధ్యరాత్రి మెలకు వస్తుంది, రావాలని కోరుకోండి. మెలకు వస్తుంది, లేచి కూర్చోండి, 10 నిమిషాలు ధ్యానం చేయండి. బాబా నేను ఈ బాధ అనిపిస్తున్నానంటే ఎవరిని బాధ పెట్టానని అడగండి. మళ్ళీ 10 నిమిషాలు ధ్యానం చేయండి, హాయిగా నిద్రపోండి. మీకు కళ వస్తుంది. కళ్ళలో మీరు ఎవరిని బాధ పెట్టారో కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళకి క్షమాపణ చెప్పండి, పశ్చాత్తాపం చెందండి. అప్పుడు భగవంతుడు వచ్చి మొత్తం కట్లిప్పేస్తాడు. ఇది ఎన్ని జీవితాల్లో జరిగింది ఇది. సో ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇక తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ పాయింట్ అల్లా మాలిక్, 7th పాయింట్ అంటే భగవంతుడే యజమాని. దాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత పాయింట్ 8, ఎవరైతే జీవిత పరమావధిని పొందేదరో వారు అమరులై సుఖంగా ఉంటారు. తక్కిన వారందరూ పేరుకే, ఊపిరి ఉన్నంత వరకే బ్రతికుతారు. ఊపిరి ఉన్నంత వరకే బ్రతికెదరు. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందేదరో వారు అమరులై సుఖంగా ఉంటారు. తక్కిన వారు కేవలం ఊరికే, అబ్బా ఉన్నాంలే, అబ్బా ఏమైపోయింది, ఊపిరి ఉన్నామా పోయిందో తెలీదు. చూడండి, ఇప్పుడు ఎవడున్నాడు ఎవడు పోయాడు కూడా తెలీదు. మీ బంధువర్గంలో చెక్ చేసుకోండి. వాటర్ లిస్ట్ వస్తే కానీ తెలీదు. కరోనాలో ఎవడు పోయాడు ఎవడున్నాడు, ఊరికే. అలా పోవద్దు. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందేదరో, మీకు ఇది తెలియాలంటే డాండమిస్ కథ చెప్పాలి. డాండమిస్ అని ఒక యోగి ఉండేవాడు అలెగ్జాండర్ సమయంలో. అలెగ్జాండర్ ఓ రోజు యుద్ధానికి వెళ్తే అక్కడ ఆగాడు. చెట్టు కింద మహా ఆనందంగా ఒక అతను ఉన్నాడు. అతను పట్టకరండి రా, ఎవడో భలే ఆనందంగా కనపడుతున్నాడు, పాటలు పాడుకుంటూ ఉన్నాడు, దిగంబర యోగి, తీసరండి రా అని దూరంగా రథం ఆపి చెప్తాడు సైనికులకి. చెప్తే సైనికుడు వెళ్తాడు. వెళ్ళి నువ్వురా, మా రాజుగారు పిలుస్తున్నాడు అంటాడు. ఎవడాడు అంటాడు. ఆయనే రమ్మని అంటాడు. పని ఆయనకుంటే ఆయన రమ్మని అంటాడు. వీడు వెళ్ళి ఇదేంది గురువుగారు మిమ్మల్ని రమ్మంటున్నాడు రాజుగారు అండి అంటాడు. నన్ను రమ్మన్నాడు. వాడికి ఎంత కండకావరని కత్తి తీసి వెళ్తాడు. వెళ్ళగానే డాండమిస్ చెప్తాడు, సార్లే కానీ కత్తి లోపల పెట్టు, మహా అయితే ఏం చేస్తావు, నా తలకాయ నరికేస్తావు, తలకాయ కింద పడిద్ది, అది నువ్వు చూస్తావు నేను చూస్తాను అంటాడు. చూడండి, మరణం మీద ఎంత అద్భుతమైన అవగాహన ఉంది ఆయనకి, డాండమిస్ గారికి. సరే, అయితే ఆయన ఆశ్చర్యపోతాడు. ఆయనకి తెలియకుండా కత్తి లోపల పెట్టేస్తాడు. కత్తి లోపల పెట్టగానే ఫస్ట్ టైం అలెగ్జాండర్ కత్తి బయట తీసాడంటే ఎవడో తను నరకాలి. అలాంటి కత్తి తనకు తెలియకుండా లోపల పెట్టేస్తాడు. ద పవర్ ఆఫ్ స్పిరిచువాలిటీ. డాండమిస్ స్పిరిచువల్ ముందు ఎవడు పనికిరాడు ఫ్రెండ్స్. యోగుల ముందు ఎవడు పనికిరాడు. మహారాజు చక్రవర్తి ఎవడని మూసుకోవాల్సిందే. సరే, డాండమిస్ అనగానే, అయ్యా మీరెవరో మహనీయుల్లో ఉన్నారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఇంత ఆనందంగా ఎలా ఉన్నారు, నాకు కూడా మిమ్మల్ని చూస్తే ఆనందంగా ఉండాలనిపిస్తుంది అంటాడు. అవునా, నా సంగతి సరే కానీ ఇప్పుడు నువ్వు ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. యుద్ధానికి వెళ్తాను అంటాడు. ఎందుకు అంటాడు. ఎందుకంటే యుద్ధం చేస్తే ఎందుకు, అవును ఎందుకు చేస్తున్నాను యుద్ధం, ఎందుకు క్వశ్చన్ అవుతుంది. ఇంతవరకు ఎప్పుడు వేసుకోలేదు ఆయన. యుద్ధం ఎందుకు చేస్తున్నాను, ఇప్పుడు నా రాజ్యంలో ఉండి ఎవడన్నా మీదకి వస్తే యుద్ధం చేస్తే అర్థం ఉంది. ఈయన వేరే రాజ్యాలను కబలించడానికి వెళ్తున్నాడు. అంత దోపిడీ బ్యాచే కదా. అవును ఎందుకు 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 అవును ఎందుకు వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నావు అంటే, ఎందుకంటే మనకు సంపదలు కావద్దా అంటాడు. సంపదల కోసం అంటాడు. ఎందుకు, అదే సంపదలు ఎందుకు అంటాడు మళ్ళీ ఆయన డాండమిస్ గారు. ఎందుకంటే ఆనందంగా ఉండడం కోసం అంటాడు. నిజంగా చెప్పండి, ఈరోజు మనం పరిగెడుతుంది, సంపాదిస్తుంది దేనికోసం? పిల్లలు పెళ్లి చేయాలా, అవి చేయాలా, ఇవి చేయాలా, ఇవి చెప్తాం కాదు. ఎలాగైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ₹1,00,00,000 ఇచ్చి పెళ్లి చేయక్కర్లా, సింపుల్గా చేయొచ్చు. మరి అంత పెట్టి ఎందుకు చేస్తున్నాం అంటే అన్నిటికీ ఆన్సర్ ఆనందమే. మీరు చెక్ చేసుకుని కావలిస్తే ఈరోజు మనం ఏ పని చేస్తున్నా దాన్ని టార్గెట్ ఏంటి అంటే ఆనందం. భౌతికంగా ఏ పని చేసినా ఆనందం, ఆధ్యాత్మిక ఏ పని చేసినా బ్రహ్మానందం. అంటే రెండే ఇందులో ఉన్నాయి, ఆనందము బ్రహ్మానందం. అప్పుడు ఆయన అంటాడు, ఆనందం కోసం ఇంతమందిని చంపుతున్నావా, యుద్ధాలు చేస్తున్నావా, సంపద కోసమా? ఏమి లేకుండా నేను హాయిగా ఉన్నాను కదా అంటాడు. నేను ఆనందంగా ఉన్నాను కదా అంటాడు. అవునండి నిజమేనండి, మీ దగ్గర బట్టలు కూడా లేవు, దిగంబరంగా హాయిగా పడుకొని ఉన్నారు చెట్టు కింద, మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందండి, నేను ఎలాగండి ఆనందంగా ఉండాలంటాడు. సింపుల్.
అవన్నీ అవతల బారేసి ఆ కిరీటం నాగలో గేట్లో కత్తులు గిత్తులు అన్నీ అవతల ఇసిరేసి ఆ నదిలో స్నానం చేసి దాన్ని ఆ పక్కన పడుకో బోల్డ్ ప్లేస్ ఉంది చెట్టు కింద అంటాడు. నేనా నేనా నిజంగా మీ ఆనందం నేను పొందాలని ఉందండి. అసలు ఇంక చాలా నీకేమొద్దు, కానీ ఇప్పుడు కాదండి, నేను ఇటు వెళ్తున్నాను కదండి, ఈ రాజ్యం జయించేసి పిల్లలకి అన్ని సెటిల్ చేసి మళ్ళీ వస్తానండి, ఖచ్చితంగా మీ మార్గంలోకి వస్తానండి అంటాడు. చెల్లు వెదవైపోయి ఇక్కడ నుంచి పో అని తిడతాడు ఆయన. నీ జీవితంలో రాలేదు, గెట్అవుట్ అంటాడు. లేదు లేదు వస్తానండి, మీ ఖచ్చితంగా వస్తానండి, మీ దగ్గరికి అన్ని సెటిల్ చేసి వస్తానండి అన్నీ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆయన రాజ్యంలో చాలా సార్లు అనుకుంటాడు వెళ్దాం వెళ్దామని. ఈ పని చేస్తే ఆ పని, ఆ పని చేస్తే ఈ పని, ఇది ఇందులో వెళ్ళి పెడితే అందులో వెళ్ళి పెడితే ఇందులో, ఆ జీవితం అంతా అలాగే అయిపోద్ది. చాలా మంది అంటారు రేపటి నుంచి ధ్యానం చేస్తాం, ఇది అయిపోగానే ధ్యానం చేసేస్తాం, ఇది అయిపోగానే మొదలెట్టేద్దాం అంటారు. ఎప్పటికీ మొదలు పెట్టలేరు. ఆఖరికి అలెగ్జాండర్ మరణం సంభవించినప్పుడు కూడా గుర్తొచ్చాడు ఆయన. అంతగా ప్రభావితం చేశాడు డైనమిస్ గారు. ఆ డైనమిస్ గారు ఆఖరికి చెప్పిన పదాలు గుర్తొస్తే, నేను ఎంత తప్పు చేశాను, నా జీవితం అంతా పరుగు పెట్టాను ఈ సంపదల కోసమే, సంపాదించాను, పోషించాను, పెంచాను, రాజ్యాలు ఏం ప్రయోజనం, చస్తున్నాను ఇప్పుడు, ఉత్తి చేతులతో వెళ్తున్నాను అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే, నా సమాధికి అటు ఇటు 2 రంధ్రాలు పెట్టండి, నా 2 చేతులు బయట పెట్టండి, అందరికీ సందేశం, నా మరణం నీచమైన మరణం, అనారోగ్యంతో రోజుల తరబడి మంచం మీద ఉన్న మరణం, ఎంతమందిని చంపాను, ఎంతమందిని దోచుకున్నాను, ఆ పాపం అనుభవించాను, ఆ మరణం సందేశం కావాలి అని చెప్పేసి 2 చేతులు బయట పెడతాడు. 2 రూల్ నెంబర్ 2, అలెగ్జాండర్ మరణం సమయంలో రియలైజ్ అయ్యాడు. అప్పుడు కాదు రియలైజ్ అవ్వాల్సింది, ఇప్పుడు అవ్వాలి మనం. ఎందుకంటే ప్రకృతి మనకు ఒక సమయం ఇచ్చింది, ఆ సమయంలోనే అయిపోవాలి. అప్పుడు 2వ సందేశం, నన్ను ఎవరైతే కాపాడడానికి ప్రయత్నం చేశారో, ఎవరున్నారో, ఎవరు రక్షిస్తారనుకున్నానో ఆ డాక్టర్లే నా శవాన్ని మొయ్యాలి విత్ కోటు సెటస్కోప్. డాక్టర్లు రక్షించారు ఫ్రెండ్స్, డాక్టర్లు సహాయం చేస్తారు. రక్షణ అన్నది వాడి చేతిలో ఉంటుంది, వాడి చెయ్యాలన్నది మన చేతిలో ఉంటుంది. ఇది లింక్. అడిదిప్పిడిది మన చేతిలోనే ఉంది, అది గమనించండి. మళ్ళీ ఆడు రక్షిస్తాడని గోల పెట్టకండి. దాని మీద శవాన్ని అలెగ్జాండర్ శవాన్ని డాక్టర్లే మోసుకెళ్తారు. అంటే డాక్టర్లు బతికించలేరు, ఆడే కాపాడేవాడు, వాడు ఎప్పుడు కాపాడతాడు, నీ పరమావధిని చేరుకుంటే. అందుకని చెప్తున్నాడు అమరులై సుఖంగా ఉంటారు. 8th పాయింట్లో గుర్తుపెట్టుకోండి, అమరులై సుఖంగా ఉంటారు. డైనమిస్ అమరుడై సుఖంగా ఉన్నాడు, అలెగ్జాండర్ అమరుడా చెప్పండి? మీరు డైనమిస్ని పూజిస్తారా, అలెగ్జాండర్ పూజిస్తారా, గౌరవిస్తారా? శ్రీరాముని గౌరవిస్తారా, రావణాసుని గౌరవిస్తారా? చెప్పండి. దీపాలు రాగానే రావణాసుని నరకాసుని కాల్చిపారేస్తాం. శ్రీరాముని హృదయంలో ఎందుకు పెట్టుకున్నాం? అమరుడు అయ్యాడు. అమరుడు అంటే గుర్తుపెట్టుకోండి, భూమి మీద ఉండిపోవటం కాదు, వారి యొక్క చైతన్యం అంతమంది హృదయాల్లో వెలిగించటం. కనుక మనం కూడా మన జీవిత పరమావధి పట్టుకోవాలి. అదేంటో మీరే తెలుసుకోండి. ఆధ్యాత్మికంగా జీవిత పరమావధి పట్టుకోవాలి. ప్రాపంచికంగా ఎంత పరుగు పెట్టినా ఉపయోగం లేదు. అది తెలియడమే 8th అమరత్వం. ప్రతి ఒక్కరికి ఉందండి, ప్రతి ఒక్కరికి ఒక గమ్యం ఉంది. మీ గమ్యాన్ని మీరు పట్టుకోండి. సింపుల్. ధ్యానంలో కూర్చొని నా గమ్యం ఏమిటి, నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను, ఏ పని చేద్దామని వచ్చాను, దయచేసి చూపించండి మాస్టర్స్ అని అడగండి. మీకు చక్కగా మీరు ఏం చేయాలో చూపిస్తే ఆ పనులు మీ ముందుకు తెస్తుంది. స్పిరిచువల్ వర్క్ అంతా మీ ముందుకు వస్తుంది. చెయ్యండి. నేను బయటికి వెళ్ళానండి, మీలా క్లాసులు చెప్పలేండి, మేము తిరగలేమండి, నో ప్రాబ్లం, నువ్వేం చేయగలవు అదే వస్తుంది. కనుక ఫ్రెండ్స్, అమరులు అవ్వాలి, సుఖంగా ఉండాలి. ఇది 8th పాయింట్. మరి షిరిడి సాయి అమరుడు అయ్యాడా లేదా? ఆయన చనిపోయి ఎంతకాలం అయింది? ఆయన గురించి మాట్లాడుకుంటున్నా లేదా? ఆయన అందరి హృదయాల్లో ఉన్నాడు లేదా? మరి అమరుడు కదా? ఆయన సుఖంగా లేడా? ఆయన ఆత్మ సుఖంగా ఉంది, పరమ సుఖంలో ఉంది, పరమశాంతిలో ఉంటుంది. సో ఇవి 8 పాయింట్స్. ముందుగా మొదటి పాయింట్లో అంటే మనం అమరులై సుఖంగా అవ్వాలంటే, సమాధి మందిరం పొందాలంటే, మన సమాధి కూడా ఒక మందిరం అవ్వాలంటే, మన జీవితం కూడా ఒక ఉత్సవం అవ్వాలంటే, దానికి ఒకటే మార్గం. మొదటిది సాదరత, వచ్చిన వాళ్ళని సాదరంగా చూడాలి. 2 భగవంతుని ప్రీతితో, భగవంతుని హృదయాన్ని మనం ఆ భగవంతుని ప్రీతి కలిగే పనులు చేయాలి. 3 కఠినంగా ఉండొద్దు ఎవరి పట్ల. 4 ఇతరులను క్షమించాలి. 5 జీవితం నాటకాన్ని భావించాలి. 6 భగవంతుడికి మనకి మధ్యలో ఉన్న అడ్డుగోడను నిర్మించాలి. 7 అల్లా మాలిక్ మన యజమాని భగవంతుడిని విశ్వసించాలి. 8 అమరులై సుఖంగా ఉండాలంటే జీవిత పరమావధిని పట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం షిరిడి సాయి తత్వం సమాధిని చేరాలంటే ఏం చేయాలి చెప్పుకున్నాం. మరొక్కసారి మీ అందరికీ ఆత్మ ప్రణామాలు. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి.